ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ గ్రామీణ ప్రాంతంలో పుట్టి తెలుగు మీడియంలో చదువుకొని సివిల్ సాధించిన తెలుగు వ్యక్తి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో చక్రం తిప్పుతున్న తెలుగోడు. పేరు కె సత్యనారాయణ గారు, ఐపీఎస్, అడిషనల్ డీజీ ట్రాఫిక్, ఉత్తరప్రదేశ్. ఏపీ నుండి యూపీకి వెళ్ళాక, యూపీ అనగానే మాఫియా అని మనకు మీకు అందరికీ ముద్రుంది. అటువంటి ఏమైనా కనిపించాయండి? యూపీ వెళ్ళిన తర్వాత ఫేస్ చేసిన మొదటి సమస్య భాష. రెండోది చాలా క్రైమ్, అది చాలా ఎక్కువగా ఉండేది. బవారియా గ్యాంగ్స్ అని ఒక గ్యాంగ్స్ ఉండేవి. నేను ఉన్న టైంలో బాగా అగ్రెసివ్గా మొరాదాబాదు, బరేలీ, చుట్టుపక్కల అన్ని చోట్ల కూడా అఖిలేష్ యాదవ్ గారు, ములాయం సింగ్ యాదవ్ అంటే ధరతీ పుత్ర అంటారు. ఆయన హీజ్ పబ్లిక్ తోటి, ప్రజలతోటి బాగా కనెక్ట్ అయి ఉంటాడు. బాగా రౌడిజం అంటారు కదా బాగా. మరి ఆ ఫోర్స్లో ఎలా పనిచేస్తారండి? అంత సఫికేషన్ ఉంటాయి అంటే నాకు కొద్దిగా ఫ్రీ హ్యాండ్ ఉండేది. ఈ బ్లాక్ ప్రముఖ ఎలక్షన్లో నేను లాఠీ చార్జ్ చేసి సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యేని ఒక ఆయన బాగా కొట్టాను. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే. సో కొట్టేసరికి ఆయన ఫోన్ సీఎం గారు ఒప్పుకున్నారా? ఏడ్చుకుంటా సీఎం గారికి ఫోన్ చేసాడు. ఏం చేస్తున్నావు అక్కడ, నువ్వు ఎవరిని కొడుతున్నావు, ఏంటో నీకు అర్థమవుతుంది. నువ్వు అసలు ఇంట్లో నుంచి ఎలక్షన్ అయ్యే వరకు కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి లేదు. ఎలక్షన్ అయిన తర్వాత నేను ట్రాన్స్ఫర్ చేస్తాను, నువ్వు ఇంట్లోనే ఉండాలి. ఈలోగా పెద్ద ఇన్సిడెంట్ ఒకటి జరిగింది ఆ ఏరియాలో. వాళ్ళు ఫైరింగ్, వీళ్ళు ఫైరింగ్, అంతా హడావుడు ఉంది. మళ్ళీ డీజీపీ గారు ఫోన్ వచ్చింది, బాబు నువ్వు ఇమీడియట్గా ఎక్కడ ఉన్నావు నాకు తెలీదు, అక్కడ పరిస్థితి చాలా దారుణంగా. మరి ఎమ్మెల్యే గారి తర్వాత ఎక్కడ ఎదురుపడలేదా? మాకు కొట్టారు సార్ మీరు. తర్వాత నా ట్రాన్స్ఫర్ గురించి ట్రై చేశారు, కానీ సీఎం ఒప్పుకోలేదు, లేదా అతనే ఉండాలన్నా. సార్, పోలీసింగ్తో పాటు మీకు మరో ప్రవృత్తి ఉంది, బుక్స్ రాయడం. మీరు రాశారు బెనారస్ బుక్. బహుముఖ బనారస్ అనే ఈ పుస్తకం ఒక నా చేత శివుడు రాయిపించాడేమో అనిపిస్తుంది. ఆ తర్వాత రాత్రి పడుకున్నప్పుడు కల్లో శివుడు నాకు కనిపించి, నువ్వు నాకేమి గిఫ్ట్ ఇస్తున్నావు, దీనికి రిటర్న్గా నువ్వేమి ఇవ్వట్లేదు. నా చేతిలో ఉన్నది ఓన్లీ ఒకటే, అది పుస్తకాలు రాయడం. సో ఈ విధంగా నేను వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ గ్రామీణ ప్రాంతంలో పుట్టి తెలుగు మీడియంలో చదువుకొని సివిల్ సాధించిన తెలుగు వ్యక్తి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో చక్రం తిప్పుతున్న తెలుగోడు. పేరు కె సత్యనారాయణ గారు, ఐపీఎస్, అడిషనల్ డీజీ ట్రాఫిక్, ఉత్తరప్రదేశ్. సింపుల్గా చెప్పాలంటే ఆయన గురించి వన్ ఆఫ్ ద హానెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్. ఆయన ఆంధ్రాకు చెందిన వ్యక్తి అయినా ఉత్తరప్రదేశ్లో పనిచేసిన, బైఫికేషన్ అయిన తర్వాత ఏపీకి వచ్చారు, కొంతకాలం పనిచేశారు. ఇక్కడ అనంతపూర్ రేంజ్ డిఐజీగా పనిచేశారు. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. ఫైర్ డిపార్ట్మెంట్లో ఆయనకు ఒక ఇన్నోవేషన్ పెట్టి వెళ్ళిపోయారు. అదే ఎక్కడైనా పోలీసులో టాస్క్ ఫోర్స్ ఉంటారు, కానీ ఫైర్ డిపార్ట్మెంట్లో టాస్క్ ఫోర్స్ అనేది ఫస్ట్ టైం ఆయన క్రియేట్ చేశారు. అంటే ఉన్న 13 జిల్లాల్లో ఫైర్ డిపార్ట్మెంట్ పని లేని సమయంలో కూడా వాళ్ళు ప్రజల దగ్గరకు వెళ్ళాలి, వాళ్ళతో మాట్లాడాలి, ప్రజలకు అవగాహన కల్పించాలని ఒక టాస్క్ ఫోర్స్ వాళ్ళకు యూనిఫామ్ కూడా చేసి కొత్త ఇన్నోవేషన్ పెట్టి వెళ్ళారు. అంతేకాదు ఆన్లైన్ సిస్టమ్ని, ఒక విధంగా చెప్పాలంటే ఆయన పనిచేసిన 3 సంవత్సరాలు ఫైర్ డిపార్ట్మెంట్కి ఒక ఉజ్వల భవిష్యత్తు వచ్చిన ఏరియా. అంత ప్రాంతంలో అలాగా నడుస్తున్న టైంలో ఆయన బైఫికేషన్ తర్వాత ఆయన హోమ్ కేటర్కి వెళ్ళడం, తర్వాత అక్కడ పనిచేయడం. ప్రస్తుతం బుక్ లాంచ్ మీద ఆయన హైదరాబాద్ వచ్చారు. మనం ఆహ్వానించాం, ఆయన మన స్టూడియోకి వచ్చారు. ఆయన అడిగి చాలా విషయాలు మాట్లాడదాం. ఆంధ్రాలో ఇక్కడ పాలిటిక్స్ ఎలాగుంటుంది, ఇక్కడ పోలీసింగ్ ఎలాగుంటుంది, యూపీ పోలీసింగ్ ఎలాగుంటుంది అనే విషయాలతో పాటు ముఖ్యంగా
బుక్ రాయాలి కాసేమే అంటే ఇప్పటికే చాలా బుక్స్ రాశారు. కానీ బనారస్ మీద బుక్ రాయాలి ఆలోచన ఎందుకు వచ్చిన విషయాన్ని సార్ అని తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఒక తెలుగు వ్యక్తి యూపీలో మంచి హానెస్ట్ ఆఫీసర్గా పేరు తెచ్చుకోవడం మా అందరికి కూడా ఒక ప్రౌడ్గా అనిపిస్తుంది. చాలామంది ఆఫీసర్లు ఉంటారు, కానీ మేము గురించి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫీసర్ అని కొంతమంది, వన్ ఆఫ్ ద ఇన్నోవేషన్ ఆఫీసర్ అని కొంతమంది, ఇటువంటి కాంప్లిమెంట్స్ రావడం అనేది మీకే కాదు మాకు అనిపిస్తుంది. చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ కాంప్లిమెంట్ మాకు వచ్చేమో అనిపిస్తుంది. థ్యాంక్ యూ. పర్టికులర్గా మా ఉత్తరాంధ్ర జిల్లా వ్యక్తి కాబట్టి ఇంకా ఎక్కువ ఉంటుంది. సార్, యూపీ తీసుకుంటే మనందరికీ మాఫియా అనిపిస్తుంటుంది. నిజంగా మాఫియా ఉందా, లేదా సినిమాలో చూపించినంతలా అంత ఎక్కువగా కనిపిస్తుంటుందా? మీరు పనిచేస్తున్న దీంట్లో ఉత్తరప్రదేశ్లో ఎలాంటి ఛాలెంజ్ వచ్చాయి, వెళ్ళిన తర్వాత ఆ ఛాలెంజ్ ఎలాగ మీరు ఓవర్కమ్ చేశారు, ఇప్పుడు ఈ స్థాయికి రావడానికి మీ పడ్డ స్టెప్స్ ఎలాగ వచ్చాయి, హడిల్స్ ఏ వచ్చాయి, వీటితో పాటు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ మీరు ఎక్కువగా ఫోకస్ చేశారు. అక్కడ టాస్క్ ఫోర్స్ని పెట్టడం అనేది ముందు అందరూ అది పోలీస్ కాదు కదా టాస్క్ ఫోర్స్ ఎందుకున్నారు, కానీ తర్వాత దాని వాల్యూ ఏంటో వాళ్ళందరికీ తెలిసింది. దాని ఆ ఇన్నోవేషన్ ఒకటి. ప్రస్తుతం ట్రాఫిక్ అలహాబాద్ మీరు యూపీ ఉన్నారు కాబట్టి ట్రాఫిక్ అంటే ఎక్కడైనా కనిపిస్తుంటుంది. మీరు హైదరాబాద్లో చూస్తుంటారు, యూపీలో అలాగే ఉంటుంది. అలహాబాద్ కానీ కాన్పూర్ కానీ మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇప్పుడు రాబోయే కాలంలో స్పేస్ తగ్గిపోతుంది, రోడ్ స్పేస్ తగ్గుతుంది, వెహికల్స్ పెరుగుతున్నాయి. ఈ ఇష్యూని షార్ట్అవుట్ చేయడానికి మీరు అక్కడ గవర్నమెంట్లో ఏం చేస్తుంటారు? సాధారణంగా మీరు ట్రాఫిక్ అనగానే ప్రతి ఒక్కరు కూడా ఏ స్టేట్కి వెళ్ళినా ఏ కంట్రీకి వెళ్ళినా ట్రాఫిక్. మనకి పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎక్కువ ఇంప్రెషన్ రావాలన్నా, లేదా గవర్నమెంట్ మీద ఇంప్రెషన్ పెరగాలంటే ఫేస్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ అంటారు. అటువంటి ట్రాఫిక్ మీరు చీఫ్గా ఉన్నారు కాబట్టి మీరు ఎన్ఫోర్స్మెంట్ చేస్తారా, ఇంజనీరింగ్ మీద ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారా, లేదు పబ్లిక్లో అవేర్నెస్ ఎక్కువ తీసుకొచ్చి ఆ ఇష్యూని షార్ట్అవుట్ చేస్తారా? ఈ ప్రశ్నల నుండి సమాధానం చెప్పే ముందు కె సత్యనారాయణ గారి కుటుంబ నేపథ్యం, నర్సీపట్నంలో మీ బాల్యం ఎలా గడిచింది, ఇప్పుడు కూడా అక్కడ కొంతమందికి మీ బావగారు సహకారంతో బుక్స్ పంపించి వాళ్ళకి హాస్టల్ ఇచ్చి వాళ్ళందరికీ చదివించడం వెనుక ఉద్దేశం ఏంటి చెప్పు. చాలా చాలా ధన్యవాదాలండి. నేను బేసికల్లీ నర్సీపట్నం ప్రాంతంలో పాములవాక గ్రామంలో పుట్టానండి. నా 10th క్లాస్ వరకు కూడా పాములవాక విలేజ్లోనే జరిగింది. మాదే 10th క్లాస్ వరకు ఫస్ట్ బ్యాచ్. నేను మా బ్యాచ్లో ఒక 23 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళని. వాళ్ళందరిలోనూ నేనే క్లాస్ టాపర్ని అవ్వటం, అది కూడా 2nd డివిజన్లోనే పాస్ అయ్యాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ నర్సీపట్నంలో బైపీసీ గ్రూప్లో జాయిన్ అయ్యి, బైపీసీ గ్రూప్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది కదా యాక్చువల్గా. ఆ టైంలో నాకు ఎందుకో ఈ గాంధీజీ, తర్వాత ఈ నెహ్రూ, లేదా ఈ సుభాష్ చంద్రబోస్, ఇటువంటి జాతీయ నాయకుల గురించి చదవటం నాకు ఇష్టంగా ఉండేది. నేను లైబ్రరీలో కూర్చొని వాళ్ళకి సంబంధించిన బయోగ్రఫీస్ అవి ఎక్కువగా చదువుతూ ఉండేవాడిని. సో అది క్రమేణా ఏమైందంటే ఈ ఇంటర్మీడియట్లో నేను బాటనీలో తప్పాను, ఫెయిల్ అయ్యాను. సో ఫైనల్గా ఇంకా అప్పుడు ఆ తర్వాత నేను చాలా బాధపడుతున్న టైంలో అప్పుడు ఏడ్చాను బాగా, ఇంటర్ ఫెయిల్ అయ్యాను. మా నాన్న నన్ను మందలించి, లేదు వరదలు వచ్చి మన పంట అంతా కొట్టుకుపోతే మనం ఏడుస్తూ కూర్చోం కదా, మనం మళ్ళీ తర్వాత పంట వేస్తాం, అదేవిధంగా నీ చదువు కూడా అలాగే ఉండాలి, ఒక్కసారి ఫెయిల్ అయినంతట్లో అక్కడ ఆగిపోకూడదు అనేసి తను మోటివేషన్ ఇచ్చారు. దాంతో ఆ మోటివేషన్తో నేను కొద్దిగా ముందుకు వెళ్ళడం జరిగింది. కాకపోతే ఆ తర్వాత ఏమైందంటే ఇంటర్మీడియట్ తర్వాత నేను విశాఖపట్నం వెళ్ళి విశాఖపట్నంలో డాక్యార్డ్లో పనిచేసేవాడిని. అక్కడ మీరు మధ్యలో కొంతగా టీచర్గా కూడా చేసినట్లుంది కదా? అవునండి. ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన తర్వాత డాక్యార్డ్లో లేబర్గా పనిచేశాను. మనకి అక్కడ ఒక కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తూ ఒక 2 నెలలు పనిచేసేసరికి నాకు చాలా బాధ అనిపించి, లేదు దీన్ని చదువు మీద పెడదాం, అందుకని చదువులోనే పూర్తిగా పెడదాం అనేసి వచ్చి మళ్ళీ పాస్ అయ్యి డిగ్రీ BA అనకాపల్లిలో జాయిన్ అయ్యి AMAL కాలేజీలో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత కాలేజ్ ఫస్ట్ వచ్చాను. ఆ తర్వాత BEd మన ఉత్తరాంధ్రలో టీచర్ అవ్వకపోతే ఇటు ఎందుకు పనికిరాడు అన్న ఫీలింగ్ ఒకటి ఉంది. సో ముందు టీచర్ అయితే మనం పనికి వస్తామని ప్రూవ్ చేసుకోవచ్చు అని BEd చేశాను. తర్వాత టీచర్ని అయ్యాను. ఆ తర్వాత MA ఎకనామిక్స్ జాయిన్ అయ్యాను సార్ ఆంధ్ర యూనివర్సిటీలో. అది మా టైంలోనే ఫస్ట్ టైం ఆసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండేది. ఈ ఆసెట్లో నాది ఫస్ట్ ర్యాంక్ అప్పుడు. అది జాయిన్ అయ్యి ఎకనామిక్స్ అయిన తర్వాత అప్పుడు సివిల్స్ మీద దృష్టి పెట్టాను. నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు లైబ్రరీలో కూర్చోవడం, చదవటం ఇదంతా జరిగేది. సో కంటిన్యూస్గా ఈ చదవటం అది నేను
చిన్నప్పటి నుంచి ఎంఏ వరకు కూడా తెలుగు మీడియంలోనే చదివాను. నాకు ఈ ఇంగ్లీష్ పెద్దగా అంతగా రాదు, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం కాదు కాబట్టి. ఒకేసారి సివిల్ సర్వీస్ అనేసరికి ఈ పుస్తకాలు అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉండేవి. ఈవెన్ ఎంఏ కూడా నాది తెలుగు మీడియమే. అప్పుడు ఈ బుక్స్ అన్నిటిని ఇంగ్లీష్లో చదివి అర్థం కాని పదాలని డిక్షనరీలో చూసుకొని వాటికి నోట్స్ రాసి ఆ విధంగా కష్టపడ్డాను. ప్రిలిమినరీ పాస్ అయిపోయాను. అప్పుడు చాలామంది హైటెక్గా ఉన్న స్టూడెంట్స్ అందరితో కూడా ప్రిలిమ్స్లో ఫెయిల్ అయ్యారు. నేను మాత్రం పాస్ అయ్యేసరికి నాకు చాలా కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇక ఆ తర్వాత మళ్ళీగా ఒకటి కష్టపడ్డం, ఈ ప్రిలిమినరీ అవ్వటం, మెయిన్స్ రాయడం, మెయిన్స్ ఫెయిల్ అవ్వడం, ఈలోగా టీచర్ పోస్ట్ చేయటం. ఒకసారి ఏమైందంటే మా ఎంఈఓ గారు, నేను నక్కపల్లి మండలంలో పనిచేసేవాడిని టీచర్గా. సో మా ఎంఈఓ గారు ఏమన్నారంటే, నీకు ఎంత 4 నెలలు సెలవు ఇవ్వాలంటే నేను ఇవ్వలేను, చాలా కష్టం అని చెప్పారు. సరే సార్, అయితే నేను నా జాబ్కి రిజైన్ చేసేస్తున్నాను. రిజైన్ చేసి హైదరాబాద్ వెళ్ళిపోయాను. సో ఆ విధంగా ఈ రెగ్యులర్గా చదవటం ఇవన్నీ జరిగింది. అంటే ఎన్నో అటెంప్ట్ కొట్టారంట మీరు సివిల్స్లో? 4th attempt. కానీ అప్పటికి మీకు కామెంట్స్ రాలేదా? ఎందుకు టీచర్గా నువ్వు స్థాయి దాటి వెళ్తున్నావు, మనకి అవసరమా, మన ఉత్తరాంధ్ర వాళ్ళు ఎప్పుడైనా చదువుకున్నారా, ఇదే ఎక్కువ, ఇటువంటివి వచ్చుంటే? మన ప్రాంతంలో మీకు తెలియదే ఉంది, అది ఎక్కువగా ఎందుకు ఏదో స్వర్గానికి నిచ్చినేస్తున్నాం, ఇవన్నీ మనకి ఎందుకు అవసరమా అని అనేవారు. కానీ నాకైతే మాత్రం చాలా నమ్మకంగా ఉండేది. అంటే మీకు ఒక అపచయం మీకు ఇన్ని విజయాలకి ఒక నాంది పలికింది. ఇంటర్మీడియట్లో ఫెయిల్ అవ్వడం, అవును, ఆ పట్టుదల ఈ స్థాయికి, ఆ పట్టుదల ఇదంతా తీసుకొచ్చింది. కరెక్ట్ సార్. సివిల్స్ రాశారు సార్. రాసిన తర్వాత 4th అటెంప్ట్లో మీకు ర్యాంక్ వచ్చింది. తర్వాత మీకు యూపీ క్యాడర్ అలాట్ అయిందా? క్యాడర్ అలాట్మెంట్లో యూపీ క్యాడర్. ఓకే. యూపీ క్యాడర్లో అంటే ఇక్కడ ఎన్పీఏలో ట్రైనింగ్ అయితే పోస్టింగ్ ఎన్పిఏ ట్రైనింగ్ తర్వాత మాకు ఫస్ట్ మాకు అక్కడ యూపీ స్టేట్ పోలీస్ అకాడమీ మొరాదాబాద్లో ఉంది. అక్కడ అకాడమీలో 3 months ట్రైనింగ్. అది అయిపోయిన తర్వాత ఇంకా డిస్ట్రిక్ట్ ఆగ్రాలో ఏపీ నుండి యూపీకి వెళ్ళారు. అవును. వెళ్ళగానే ఛాలెంజ్ ఏమొచ్చింది? లాంగ్వేజ్ వచ్చిందా, లేదంటే అక్కడ క్రైమ్? ఎందుకంటే అప్పటికే మనం యూపీ అనగానే మాఫియా అని మీకు అందరికీ ముద్దురుంది. అటువంటి ఏమైనా కనిపించాయండి? లేదా అంత కేవలం సినిమాల వరకు అనేది? లేదు, నేను మొట్టమొదట యూపీ వెళ్ళిన తర్వాత ఫేస్ చేసిన మొదటి సమస్య భాష. రెండోది అక్కడ ఫుడ్. వాళ్ళ ఫుడ్కి నాకు అంత, ఎందుకంటే మనకి ఉత్తరాంధ్రలో ఈ రోటీలు తినే అలవాటు అస్సలు లేదు. అన్నం పప్పు, మనకి అన్నం పప్పు ఇవే ఉండేవి. సో అక్కడికి వెళ్ళేసరికి ఇది రోటీలు తినడం, వాళ్ళు ఉదయాన్నే కచోడీలు, అదేవిధంగా పరాఠా, జిలేబీలు, ఇవన్నీ పరాఠా, జిలేబీ, ఉదయాన్నే జిలేబీ పెరుగు కలిపించేవారు. ఈ జిలేబీ పెరుగుతో మనం ఇదేంటి ఎలాగ అడ్జస్ట్ అవుతామని అనిపించింది. మూడోది నేను ఫేస్ చేసింది వాతావరణం. ఎక్స్ట్రీమ్ కోల్డ్ అండి. మేము వెళ్ళింది అబౌట్ డిసెంబర్ ఎండ్లో వెళ్ళాం. డిసెంబర్లో విపరీతమైన చలి ఉండేది. ఇక్కడ మనకి ఈవెన్ హైదరాబాద్లో కూడా స్వెటర్ వేసుకోవాల్సిన అవసరం ఎప్పుడూ వచ్చింది కాదు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక స్వెటర్ కాదు, 3 స్వెటర్లు వేసుకుంటే తప్ప చలి తట్టుకునేవాళ్ళం కాదు. సో బాగా చలి ఫీల్ అయ్యేవాడిని. సరే, ఎందుకురా ఈ ఐపీఎస్ పెట్టుకొని మనం ఇన్ని బాధలు పడాల్సిన అవసరం ఉందా, ఏదో ఊర్లోనే ఉంటే సరిపోయేదేమో అనిపించేది. నా ఫస్ట్ పోస్టింగ్ ఆగ్రాలో ఏఎస్పీగా జాయిన్ అయ్యాను. అప్పుడు అక్కడ చాలా క్రైమ్ అది చాలా ఎక్కువగా ఉండేదండి. బవారియా గ్యాంగ్స్ అని ఒక గ్యాంగ్స్ ఉండేవి. అవును, ఇక్కడ ఇప్పుడు వస్తున్నారండి, ఇటువైపు ఇప్పుడు వస్తున్నారా? నేను ఉన్న టైంలో బాగా అగ్రెసివ్గా బవారియా గ్యాంగ్స్ అక్కడ ఆగ్రా, ఈ మొరాదాబాదు, ఈ బరేలీ, ఈ చుట్టుపక్కల అన్ని చోట్ల కూడా ఈ గ్యాంగ్స్ బాగా ఆపరేట్ చేసేవి. అంటే బవారియా అంటే ట్రైబల్ అండి ఇక్కడ? ఎస్, వీళ్ళు బేసికల్గా ఏంటంటే ఈ మేవాట్ జాతి ట్రైబల్స్ అండి. వీళ్ళు రాజస్థాన్ నుంచి వస్తారు. వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు ఒక గ్రూప్గా వచ్చి దీన్ని కచ్చా బనియన్ గ్యాంగ్ అని కూడా అంటారు. కచ్చా బనియన్ అంటే వీళ్ళు ఒక బనియన్ వేసుకుంటారు, చిన్న గావంచాలా కట్టుకుంటారు. వీళ్ళ చేతుల్లో ఈ మారణాయుధాలు ఉంటాయి, కత్తులు, ఈ సమ్మెట్లు, ఇటువంటివి. వీళ్ళు ఏం చేస్తారంటే ఊరికి అవుట్స్కట్స్లో ఏ ఇల్లు ఉందో, రిచ్గా ఏ ఇల్లు కనిపిస్తుందో వాటిని ముందే వీళ్ళు రెక్కీ చేసుకొని దాన్ని టార్గెట్ చేస్తారు. ఆ ఇంట్లోకి అటాక్ చేయడం, అటాక్ చేసిన తర్వాత ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని చంపేయటమే.
మొత్తం సార్ వాళ్ళ ఆపరేషన్ ఎంఓ కూడా రాగానే ముందు పెద్ద కర్రతో కానీ సుత్తుతో కానీ తల మీద కొడతారు. తల మీద కొడతారు. ఎందుకండి అంటే మరి ఆ ప్యానిక్ అయిపోయారు లెక్క ప్యానిక్ అయిపోతారు. అంటే అవతల వాళ్ళు ప్యానిక్ అవుతారు. రెండోది ఆ ఇంట్లో ఎవరిని బ్రతకనివ్వరు. అందరినీ కూడా వీళ్ళు ఎప్పుడూ కూడా తుపాకులు అయ్యి వాడరు. తుపాకులు కాకుండా మీరు అన్నట్టు పెద్ద రాడ్లు, ఐరన్ రాడ్లు ఉండేవి. ఐరన్ రాడ్ కానీ లేదా కర్రతో లౌట్ రాడ్ కానీ అది దాంతో ఒక తల మీద ఒకటి బాదటం. వాళ్ళకి ఎంత అక్యురేట్గా కొడతారంటే ఒకే దెబ్బతో మనిషి చనిపోయేటట్టు ఆ విధంగా కొట్టేవారు. ఆ ఇంట్లో ఎవరిని చిన్న పసిపిల్లవాడిని కూడా విడిచిపెట్టేవారు కాదు. సెకండ్ ఏంటంటే వాళ్ళు ఆ ఇంట్లో ఉన్న సామాన్లు ఏవి దొరికితే అన్నిటినీ కూడా వీళ్ళు దోచుకొని కిచెన్లోకి వెళ్ళడం, కిచెన్లో ఏది ఉంటే దాన్ని వాళ్ళే అక్కడే వంట చేసుకోవటం, వంట చేసుకొని శుభ్రంగా తిని ఆ గిన్నెలన్నింటినీ అట్టే విడిచిపెట్టి అక్కడే కూడా వీళ్ళు లెట్రిన్ వెళ్ళి అక్కడి నుంచి బయలుదేరేవారు. సో ఎంఓ అది. సో ఈ విధంగా వీళ్ళు ఈ బవరియా గ్యాంగ్స్ ఆపరేట్ చేసేవారు. రెండోది ఏంటంటే వీళ్ళది ఈ రోజున్న పేరు రేపు వాడేవారు కాదు. పేర్లు మారేవి, పేర్లు మార్చేసుకునేవారు, ఊరి పేరు మారేది, ఐడెంటిటీ లేదు. సో వీళ్ళని పట్టుకోవడం అనేది మాకు చాలా కష్టంగా అనిపించేది. అప్పుడు నేను ఏఎస్పీగా ఉన్నప్పుడు ఈ ఫతేపూర్ సిక్రీ మీరు వినే ఉంటారు, ఆగ్రాలో చాలా ఫేమస్, మన అక్బర్ కోట ఇవన్నీ. ఈ ఫతేపూర్ సిక్రీ ఏరియాకి నేను ఏఎస్పీగా పనిచేసేవాడిని. ఒకసారి నా ఏరియాలో వీళ్ళు అటాక్ చేసి ఒక 8 మందిని చంపేశారు. పెద్ద డెకాయితీ జరిగింది. ఆ తర్వాత దాన్ని చాలా సీరియస్గా తీసుకొని నేను ఆజాద్ నగర్ అని ఒక విలేజ్ ఉండేది, ఏది రాజస్థాన్లో ఉండేది, ఈ భరత్పూరు ఆ ఏరియా, భరత్పూర్ దాటిన తర్వాత ఈ ఆజాద్ నగర్ ఉండేది. ఈ ఆజాద్ నగర్కి వెళ్ళి అక్కడ ఒక 10-15 డేస్ మేము ఊరికి అవతల వైపు మఫ్టీలో రోజు పెహరా చేసుకునేవాళ్ళం. ఎందుకంటే అక్కడి నుంచి విలేజ్ సర్పంచ్ ఎవడుంటాడో వాడిని పట్టుకొని వచ్చి లోపల వేద్దాం అనేసి. సరే ఫైనల్గా ఆఫ్టర్ 10 డేస్ వాడు ఒక లోనాల మీద వస్తుంటే విలేజ్ సర్పంచ్ని పట్టుకొని మేము తీసుకొచ్చి మా యూపీకి తీసుకొచ్చి మా దగ్గర కస్టడీలో పెట్టుకున్నాం. ఎప్పుడైతే సర్పంచ్ని పట్టుకున్నా ఊరు మొత్తం కూడా కదిలిపోయింది. వాళ్ళు ఒక 50-100 మంది ట్రాక్టర్ వేసుకొని మా పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. అప్పుడు నేనే అక్కడ ఉండి వాళ్ళందరికీ ఒక విషయం చెప్పాను, వీడు మీకు దక్కాలి అంటే మా ఘటన చేసింది ఎవరు, వాళ్ళందరినీ తీసుకొచ్చి ముందు మాకు సరెండర్ చేయండి, అప్పుడు మేము వీడిని విడిచిపెడతాం. అలా మొత్తానికి 1 వీక్ బార్గెనింగ్ అయిన తర్వాత వాళ్ళు మాకు ఎవరైతే ఇన్సిడెంట్ చేశారో వాళ్ళందరినీ తీసుకొచ్చి మాకు అప్పచెప్పడం, మేము ఈ సర్పంచ్ని కూడా విడిచిపెట్టడం జరిగింది. అయితే ఏం చేశానంటే ఈలోగా ఈ సర్పంచ్తో మాట్లాడి వచ్చిన జనాలతో మాట్లాడి వీళ్ళ పేర్ల గురించి వీళ్ళ పుట్టుపూర్వోత్తరాల గురించి స్టడీ చేశాను. ఎందుకంటే మొదటి నుంచి కూడా నా మైండ్లో ఈ రచనా వ్యాసంగం అనేది ఎక్కడో ఉంది వెనక. అప్పుడు మొట్టమొదటిసారిగా ఒక బుక్ ఈ బవరియా గ్యాంగ్స్ మీద నేను ప్రిపేర్ చేయడం జరిగింది, విత్ ఫొటోస్, వాళ్ళ ఐడెంటిటీస్, వాళ్ళ విలేజెస్, ఎవ్రీథింగ్. రికార్డ్ మెయింటైన్ చేశారు మీరు? రికార్డ్ మెయింటైన్ చేశాను. ఫస్ట్ టైం వాళ్ళ మీద ఒక రికార్డు తయారు చేశాను. ఆ రికార్డు తయారు చేసి మా డిఐజీ గారికి ఇచ్చాను. సార్ ఇటువంటి రికార్డు మనం తయారు చేశాను, ఆయన చాలా అప్రిషియేట్ చేసి ఇది ఇప్పుడు మనం వీళ్ళ పని పట్టవచ్చు, మనకు కరెక్ట్గా దొరికిరా అనేసి అనుకొని ఆయన వెంటనే ఎస్టీఎఫ్ అని ఉంటుంది యూపీలో, స్పెషల్ టాస్క్ ఫోర్స్, చాలా ఇంపార్టెంట్. సో ఎస్టీఎఫ్ వాళ్ళకి ఇది అప్పచెప్పి ఇంకా వాళ్ళు ఆ తర్వాత ఇంకా వీళ్ళని రౌండప్ చేయడం మొదలుపెట్టారు. అంటే మొత్తం మీరు ఆరిజిన్ తీసుకొచ్చారు? అలా తీసుకొచ్చారు. మూలాల నుంచి పట్టు పీక్కుంటూ వాళ్ళని అసలు ఆరిజిన్స్ ఏంటి, వీళ్ళ ఫోటోలు, వాళ్ళ కథ, వాళ్ళ పేరు, వాళ్ళ మంచి చెడ్డ, ఎవ్రీథింగ్, వాళ్ళ మోడస్ ఆపరండి, ఏ ఊరు నుంచి ఏ ఊరు వెళ్తారు, ఇన్సిడెంట్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్తారు, ఆ టైప్ మొత్తం అంతా ఒక క్రొనాలజీ. అందులో మీ పరిశోధనలో వాడు వండుకొని అక్కడే తిని అక్కడే టాయిలెట్ వెళ్ళడానికి రీజన్ ఏముంటుందండి? అంటే బేసికల్గా నేను వీళ్ళందరితోనూ మాట్లాడింది ఇది, వాళ్ళు దానికంటూ స్పెసిఫిక్గా ఆన్సర్ ఏమీ లేదు. నాకు తర్వాత అనిపించింది ఏంటంటే వీళ్ళకి అసలు మీరు చంపాల్సిన అవసరం ఏముంది, అందరినీ కాళ్ళు చేతులు కట్టేసి మీరు మొత్తం దోచుకొని వెళ్ళిపోవచ్చు కదా. అంటే ఒకటి మాత్రం నాకు అనిపించింది, మా క్రిమినాలజీలో వీళ్ళకి క్రిమినల్ ట్రైబ్స్ గురించి అని మాకు చెప్తారు. ఈ క్రిమినల్ ట్రైబ్స్ వాళ్ళ బేసిక్ ట్రైట్సే అవి, వాళ్ళ లక్షణాలు అవి, వాళ్ళ బేసిక్ నేచర్ ఆఫ్ లివింగే అది. అందుకని వీళ్ళది ఈ టైప్ ఆఫ్ ఎంఓకి కారణం కూడా దట్ ఈజ్ దేర్ క్యారెక్టర్. వాళ్ళ జీన్స్లో ఉంది, మనం సెపరేట్గా వాళ్ళు ఏదో కారణం కోసం చేయట్లేదు, తినడం అక్కడ వెళ్ళడం, అదంతా వాళ్ళ పార్ట్ ఆఫ్ దేర్ బ్లడ్. సో ఆ విధంగా జరిగింది సార్. అక్కడ ఫస్ట్ ఆగ్రా
ఆగ్రాలో మీకు ఆగ్రాలో ఏఎస్పీగా చేశాను. ఏఎస్పీగా ఉన్నప్పుడు నేను ఇంకొక పని ఒకటి చేసేవాడిని యాక్చువల్గా. ఊర్లోకి వెళ్ళి నాకు ఒకటి భాష ఒకటి, అది కూడా లోకల్ లాంగ్వేజ్ చాలా ఇబ్బందిగా ఉండేది. అక్కడ బ్రిడ్జ్ భాష అని ఉంటుంది. ఆగ్రా మథురా ఏరియా బ్రిడ్జ్ భాష, డైలెక్ట్ మనలాగా, మన శ్రీకాకుళం డైలెక్ట్ అలవో డైలెక్ట్. సో నేను అక్కడ నేర్చుకోవటం ఎట్లాగా అని అనిపించి నేను వెంటనే పల్లెటూర్లకు వెళ్ళడం. వాళ్ళు చార్పాయి ఒకటి వేసేవారు. చార్పాయి అంటే మన నొలక మంచం లాంటిది. చార్పాయి వేసి అక్కడ కూర్చోబెట్టి ఒక పెద్ద గ్లాస్ తోటి టీ కాదు మిల్క్, ఎంత పెద్దది మిల్క్ ఇచ్చేవారు. ఆ మిల్క్ తీసుకుంటూ వాళ్ళతోటి ఏ విషయం మీద ఎంక్వైరీ చేయడానికి వెళ్ళాము, అదంతా ఎంక్వైరీ చేయటం, వాళ్ళలో కలిసిపోవటం. అలా మెల్లమెల్లగా లోకల్ లాంగ్వేజ్ కూడా నాకు అలవాటు పడింది. ఓకే, అంటే నేను అంత ఫ్లూయెంట్గా మాట్లాడకపోయినా వాళ్ళు మాట్లాడేది ప్రతి ఒక్కటి నాకు అర్థమయ్యేది. సో అలాగా నా లాంగ్వేజ్ స్కిల్స్ని నేను డెవలప్ చేసుకున్నాను. ఏఎస్పీ తర్వాత అడిషనల్ ఎస్పీ ఓఎస్డీ ఉంటారు. ఏఎస్పీ తర్వాత మాకు అది లేదండి, అడిషనల్ ఎస్పీ లేదు. నేను ఆ తర్వాత బటాలియన్కి కమాండెంట్గా వెళ్ళాను. సో అక్కడ ఒక పిఎస్సి బటాలియన్ కమాండెంట్గా అక్కడ 7-8 సంవత్సరాలు చేసిన తర్వాత, 7-8 నెలలు చేసిన తర్వాత దెన్ నాకు ఫస్ట్ ఎస్పీగా సోన్భద్రలో పోస్టింగ్ అయింది. అక్కడ ఏముంది సార్ ఛాలెంజ్? సోన్భద్ర బేసికల్గా నక్సల్ జిల్లా అండి. ఉత్తరప్రదేశ్లో నక్సలిజం పీక్లో ఉండేది ఆ టైంలో ఈ జిల్లాలో. నేను మధ్యప్రదేశ్ బోర్డర్ అండి ఇది మధ్యప్రదేశ్కి, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, బీహార్కి బోర్డర్, 4 స్టేట్లకు బోర్డర్ ఇది. అవన్నీ కూడా నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్. సో అక్కడి నుంచి ఇప్పుడు ఛత్తీస్గఢ్లో సర్గుజా జిల్లా అని ఉంది, అక్కడి నుంచి వీళ్ళు నక్సల్స్ ఇక్కడికి వచ్చేవారు. అలాగే ఇక్కడ రోహతాస్ అని ఉంది జార్ఖండ్లో, అక్కడి నుంచి వచ్చేవారు. ఇలా బబువా జిల్లా, బీహార్ షెల్టర్ జోన్ గుంచుకున్నారంటే ఆపరేషన్ చేసేవారు. ఆపరేషన్ ఇక్కడ మా యూపీలో ఆపరేషన్ చేసేవారు చాలామంది. అంటే నాకు ఫస్ట్ నేను అక్కడ జాయిన్ అయిన 15 రోజులకు ఒక పెద్ద ఛాలెంజ్ వచ్చింది. విజయగఢ్ రాజా అని ఒక ఆయన ఉండేవారు. అంటే మన విజయగఢ్ రాజా అంటే బనారస్ ఉంది కదా సార్, కాశీరాజులు. కాశీరాజుల వంశస్థులు విజయగఢ్ రాజులు. అంటే వాళ్ళలో ఒక గ్రూపు విజయగఢ్లో వాళ్ళు పాలించేవారు. ఆ విజయగఢ్ రాజా గారు ఆయనకి నైట్ హంటింగ్ అదొక హాబీ ఉండేది. ఆయన ఓపెన్ టాప్ జీప్లో ఒకరోజు ఈ సోన్భద్ర ఏరియాకి వచ్చి ఈ అడవుల్లోకి వెళ్ళి హంటింగ్ చేస్తాను. ఆయన ఫైరింగ్ చేశాడు, ఏదో జంకని చూసి ఫైరింగ్ చేశాడు. అక్కడే నక్సల్స్ గ్రూప్ ఒకటి హైడౌట్ అయ్యి ఉంది. వాళ్ళు ఏమనుకున్నారంటే అరే పోలీసులు మన మీద అటాక్ చేశారు అనుకొని వాళ్ళు కౌంటర్ ఫైర్ చేశారు. దాంట్లో రాజా డైడ్ ఆన్ ద స్పాట్. ఆయన అక్కడే చనిపోయారు. అది పెద్ద న్యూస్, పెద్ద సంచలనం అయింది. ఒకటి రాజా అవటం, ఒకటి రెండోది ఇట్ ఈజ్ ఎ మేజర్ న్యూస్. సో వెంటనే నాకు హెడ్ క్వార్టర్ నుంచి మెసేజ్లు రావటం. ఆ టైంలో మాకే ప్రాబ్లం ఏముండేదంటే రాత్రిపూట పోలీసులు మనం బయటికి వెళ్ళకూడదు, వెళ్తే ఏమో వాళ్ళు అటాక్ చేస్తారనో లేదా ల్యాండ్ మైన్స్ ఇవన్నీ భయం ఉండేది. బట్ ఇంకా ఆ టైంలో తప్పక అందరిని ఫోర్స్ని తీసుకొని నేను అక్కడ స్పాట్కి వెళ్ళి మొత్తానికి ఆయన బాడీలో రికవర్ చేసి వీడిడ్ ఇట్లా తర్వాత ఎన్కౌంటర్స్ అవన్నీ జరిగాయి. రిటాలియేషన్ ఉందంటారా? ఎంతమంది అండి? అంటే స్పాట్లో నెక్స్ట్ విత్ ఇన్ ఎ వీక్ ఒక 2 టాప్ నక్సల్స్ని ఎన్కౌంటర్ చేసాం. ఆ తర్వాత ఇంకా నేను ఫోకస్ అంతా పెట్టింది నక్సల్స్ గురించి స్టడీ చేయటం మీద. చాలా స్టడీ చేశాను. ఎవరెవరు నక్సల్స్, వాళ్ళ ఫ్యామిలీస్ అందరితోనూ మాట్లాడటం. అక్కడే బిర్లా కంపెనీ ఒకటి ఉంది, హిండాల్కో కంపెనీ, వాళ్ళతో మాట్లాడి రేషన్ అంతా కూడా తీసుకొని నెలకి కావాల్సిన రేషన్ అంతా కూడా బ్యాగ్స్లో పెట్టేసి వీళ్ళ ఇళ్ళకి మేము సప్లై చేసేవాళ్ళం. ఎవరి నక్సల్ ఫ్యామిలీస్ వీళ్ళంతా ఆ ట్రైబల్ ఏరియాలో ఫ్యామిలీస్ సప్లై చేసేవాళ్ళు. అలాగే వాళ్ళకి కావాల్సిన సైకిల్స్ అని, లేదా వాళ్ళకి టార్చెస్ కావాలి, ల్యాంప్స్ కావాలి, ఇవన్నీ కూడా మేము సోషల్ సర్వీస్ కింద మేము చేసేవాళ్ళం. సార్ మీరు నక్సల్స్ మీద ఎక్కువగా రీసెర్చ్ చేస్తారు కాబట్టి నక్సల్స్ ఇష్యూ అనేది సోషియో ఎకనామిక్ ప్రాబ్లంగా చూసారా, లా అండ్ ఆర్డర్ ఇష్యూగా చూసారా? దట్ ఈస్ సోషియో ఎకనామిక్ ప్రాబ్లం అండి. లా అండ్ ఆర్డర్ అనేది ఆఫ్ షూట్, అది ఆ తర్వాత జరిగింది. బేసికల్గా ఇప్పుడు ఈవెన్ నేను దాని మీద పుస్తకం కూడా రాశాను, నక్సలిజం అండ్ సొసైటీ. ఆ బుక్లో నేను డీటెయిల్డ్గా దీని మీద స్టడీ చేయడం జరిగింది. సో మీరు సోన్భద్రలో కనుక మా యూపీలో కనుక గమనిస్తే వీళ్ళు ఈ ట్రైబల్ కమ్యూనిటీసు లేదా బిలో పవర్టీ లైన్ పీపుల్ వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దే ఆర్ బీయింగ్ ఎక్స్ప్లాయిటెడ్. ఏదో విధంగా వాళ్ళ మీద ఒక అత్యాచారం, దోపిడీ జరుగుతూ ఉంది. దానికి సమాధానం ఏంటి?
లేదంటే వాళ్ళు వెపన్ పట్టుకొని చెయ్యాలి. వెపన్స్ అవి ఈ పేద ప్రజలకి లేదా ఈ ట్రైబల్స్కి అంత ఈజీగా దొరకవు. సో వాళ్ళు ఏం చేసేవారంటే ఈ నక్సలిజం ఈ నక్సల్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ కాంట్రాక్ట్లోకి వెళ్ళిన తర్వాత సో ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గరికి వెపన్స్ రావటం, వాళ్ళకి ఎవరి మీద అయితే కోపం ఉందో వాళ్ళ స్కోర్ సెటిల్ చేసుకోవటం, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ దేర్. ఎంతకాలం పనిచేస్తారంటే ఆ జిల్లాలో మీరు? 1 year ప్లస్ అండి. అంటే 1 yearలో ఏమైనా దానికి తగ్గుముఖ పట్టిందా ఇంకేం పెరిగిందంట? నా టైంలో మొత్తం పీడబ్ల్యూజీ గ్రూప్ ఉండేది, పీపుల్స్ వార్ గ్రూప్, కంప్లీట్గా ఎలిమినేట్ అయిపోయింది. ఎవరండి అప్పుడు మెయిన్ లీడర్? తెలుగు వాళ్ళు ఉండేవారు అక్కడ? యూపీ అక్కడ యూపీ అండి, ఇక్కడ యూపీ బీహార్. మొన్న కూడా నేను మొన్న పార్లమెంట్కి నేను వెళ్ళినప్పుడు పార్లమెంటరీ కమిటీ మీటింగ్ ఒకటి జరిగింది. దానికి వెళ్ళినప్పుడు నేను మీటింగ్కి వెళ్ళే ముందు వెయిటింగ్ హాల్లో ఆయన పెద్ద ఎవరో కూర్చున్నారు. నాకు ఎక్కడో ఒక స్ట్రైక్ అవుతుంది, ఎవరు ఈ వ్యక్తి, ఎక్కడో చూసానే సమ్వేర్ అని అనుకున్నాను. ఆయన నా వైపు ఏదో విధంగా చూస్తున్నాను, ఏదో ఉందో అయితే కనెక్షన్ అక్కడ ఉంటుందని నేనే కొద్దిగా ముందుకు వెళ్ళి నేను ఇలాగా ఏడీజీ ట్రాఫిక్ని ఉత్తరప్రదేశ్ సార్, మీ పరిచయం అని అడిగితే ఆయన నా పేరు కామేశ్వర్ బయట అన్నాడు. అప్పుడు నాకు వెంటనే అర్థమైంది, మీరు తెలియకపోవడం అంటే ఆయన యూపీ బీహార్కి నక్సల్ గ్రూప్కి, ఈ పీడబ్ల్యూజీ గ్రూప్కి అప్పుడు కమాండర్ ఆయన. సో ఆయన ఏం చేశాడు, తర్వాత సరెండర్ అయిపోయాడు. సరెండర్ అయిపోయి పాలిటిక్స్లోకి వచ్చి ఎంపీ అయిపోయాడు ఇప్పుడు. సో నేను ఎంపీని సార్ అన్నాడు. సో ఆయన ఆ విషయాలన్నీ షేర్ చేసుకున్నాడు, మీరు ఎలాగా కాంబింగ్కి వచ్చేవారు, ఇదంతా ఎలా వచ్చింది అనేసి. సార్ ఆ డిస్ట్రిక్ట్ తర్వాత సెకండ్ డిస్ట్రిక్ట్? ఆ తర్వాత డిస్ట్రిక్ట్ అక్కడి నుంచి నేను ఇంటెలిజెన్స్లోకి వచ్చానండి. ఆ తర్వాత నా పోస్టింగ్ ఇంటెలిజెన్స్లో అయింది. అక్కడ ఎంతకాలం చూసారండి? ఇంటెలిజెన్స్లో ఆల్మోస్ట్ 10 months. 10 months తర్వాత? ఆ తర్వాత లలిత్పూర్ అని ఇంకో జిల్లాకు వెళ్ళాను. అది ఎక్స్ట్రీమ్ డౌన్, అంటే బుందేల్ఖండ్ ఏరియా. అది మధ్యప్రదేశ్కి బార్డర్లో, శివపూరి జిల్లాకి బార్డర్లో. అది బై అండ్ లార్జ్ పీస్ఫుల్ డిస్ట్రిక్ట్, కానీ మైనింగ్ డిస్ట్రిక్ట్ అది. అక్కడ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉంటుందా? లేదు, మామూలు క్రైమ్. అంటే పెద్ద ఛాలెంజ్ ఏం లేదు అక్కడ, పెద్దగా ఏం లేదు. అచ్చా, బాగా వెనుకబడి ప్రాంతం ఉంటారు కదా? బాగా వెనుకబడిన ప్రాంతం. బుందేల్ఖండ్ పూర్తిగా గరీబీ, అదే మాకు ఛాలెంజ్. అంటే వాళ్ళ గ్రీవెన్సెస్ని ఎలాగ అడ్రస్ చేయాలి, వాళ్ళకి ఎలాగ హెల్ప్ చేయాలి, దీని మీద చాలా వర్క్ చేసి బేసికల్గా ఏంటంటే ఆ ఏరియాలో ఈ అప్పు తీసుకొని అప్పుకి మనం తాకట్టు పెట్టడానికి లేడీస్ని తాకట్టు పెట్టే పరంపర ఒకటి ఉండేది ఇక్కడ బుందేల్ఖండ్. ఈ తాకట్టు పెట్టడం ఇది కొత్తగా ఉంది అనేసి దాని మీద స్టడీ చేసి వీళ్ళని ఎలాగైనా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. అంటే బంగారం బదులు భార్యలు పెడతారా? బంగారం వాళ్ళ దగ్గర ఉంటే కదా, వాళ్ళ దగ్గర ఏమీ లేదు, భూమి లేదు, బంగారం లేదు. సో పెడతారా? గిరివి పెట్టడానికి భార్యను పెడతారు. ఈ టైపు అదొక కల్చర్ కొంతమందిలో, కొన్ని గ్రూప్స్లో ఉంది అక్కడ. ఆ గ్రూప్స్ వాళ్ళని ఆమెకి ఇష్టం లేకపోయినా వాడు తెలియాల్సింది. తప్పదు మరి ఎలా? చాలా పెద్ద క్రైమ్ కదా సార్ ఇది? చాలా పెద్ద క్రైమ్. అదే దాన్ని క్రైమ్గా తీసుకొని మేము చాలా వర్క్ చేసి, అంటే వాళ్ళ ఇంట్లో పని చేస్తుంది అన్నట్టు వెళ్ళేది, పని చేయడానికే, అంటే సర్వెంట్గా అక్కడ గిరివి పెట్టేవాడు. సో మేము వెళ్ళి ఇంకా దాని మీద చాలా వర్క్ చేసి చాలా కేసులు అవి రిజిస్టర్ చేసి. సార్ డబ్బులు కావాలి, భార్యనే కుదవ పెడతాడు, పెట్టిన తర్వాత వాళ్ళు సెక్సువల్ చేస్తుంటారా, లేదు ఓన్లీ సర్వెంట్ పెట్టి ఉంచుకుంటారా? అంటే అన్నిసార్లు మనం సెక్సువల్గా చేస్తాడని మనం చెప్పలేము. చాలాసార్లు సర్వెంట్ పర్పస్ కూడా, అంటే సర్వెంట్గా వాళ్ళ ఇంట్లో ఉంటుంది కంటిన్యూగా, ఈవినింగ్స్ రావడం ఏదో సంథింగ్ ఆ టైప్ ఉంటుంది. కానీ బట్ వీ కెనాట్ సే 100% ఆఫ్ సెక్సువల్లీ ఉంటుంది. అచ్చా, వాడు ఎలా సార్ కంట్రోల్ చేస్తారు? అది వాడు ఏమంటాడు, డబ్బులు ఇచ్చి నీ భార్యను తీసుకెళ్ళంటాడు. బేసికల్గా మేము ఏం చేసామంటే ప్రతి పోలీస్ స్టేషన్లోనూ కౌన్సిలింగ్ సిస్టమ్ పెట్టాం. ఈ గ్రూప్స్ని అన్నీ ఐడెంటిఫై చేయటం, తర్వాత వీళ్ళు ఎవరైనా అప్లికేషన్ ఇస్తే వాళ్ళని వెంటనే పిలవటం, అవతల వ్యక్తిని కూడా పిలవటం, ముందు వీళ్ళని పంపించడం, వీడు డబ్బుల్ని తీర్చే పద్ధతి వాళ్ళకి ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తాడు, లేదా వీడియో వచ్చి మీ దగ్గర పని చేస్తాడు, ఈ టైప్ కొంత పెట్టి చాలా వరకు మొత్తం ఆల్మోస్ట్ ఆ జిల్లాలో కంట్రోల్ అయిపోయింది. ఆ తర్వాత నా తర్వాత వచ్చిన ఎస్పీలు అందరం కలిసి కంటిన్యూస్గా వీ వర్క్డ్ ఆన్ దట్. అచ్చా, నెక్స్ట్ థర్డ్ పోస్ట్ అండి? ఆ తర్వాత పోస్టింగ్ నాది అంబేద్కర్ నగర్ అని ఒకటి ఉందండి. అంబేద్కర్ నగర్ ఇది మనకి అయోధ్యకి పక్కది పార్ట్. అంతకుముందు అయోధ్యలో అది పార్ట్గా ఉంది. ఆ జిల్లాలో ఎస్పీగా చేశాను. అక్కడే ఉందండి. అక్కడ ఓన్లీ ఎలక్షన్ ఒకటి జరిగింది, పెద్ద ఎలక్షన్, ఒకే ఎలక్షన్, బై ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్. దానికోసం అప్పుడు పంపించారు.
ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి నన్ను మెయిన్పూరి అని ఒక జిల్లా ఉంది. సార్ ఎలక్షన్లు అక్కడ కూడా మాఫియాలు అంటే జరుగుతాయా లేదంటే పీస్ఫుల్గా జరుగుతుంటాయి? కాల్పులు, బాక్సులు ఎత్తుకొని వెళ్ళిపోవడాలు జరుగుతుంటాయి? ఇదివరకు బాక్సులు ఎత్తుకెళ్ళడం అవన్నీ జరిగేవి. ఇప్పుడు ఈవీఎంలు ఇంక ఇప్పుడు ఈవీఎంలు కాబట్టి ఆ సమస్య లేదు ఇంకా. సో అంటే అంబేద్కర్ జిల్లాలో అటువంటి ఛాలెంజ్ వచ్చిందా మీకు? అంబేద్కర్ నగర్ జిల్లాలో బేసికల్గా పెద్ద ఛాలెంజ్ వచ్చింది ఏంటంటే, అప్పుడు ఎలక్షన్ అబ్జర్వర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి అక్కడ ఉన్న కలెక్టర్ గారికి పడలేదు. వాళ్ళకి చాలా పెద్ద గొడవ అయింది. ఈ ఎలక్షన్ అబ్జర్వర్స్ ఏమన్నారంటే మేము ఈ జిల్లాలో ఎలక్షన్ చేయించలేమనేసి వీళ్ళను. నాకు అప్పుడున్న హోమ్ సెక్రటరీ గారు ఫోన్ చేసి, బాబు ఈ ప్రాబ్లంకి నువ్వే సొల్యూషన్ కనిపెట్టాలి, ఎందుకంటే ఆ వచ్చిన అబ్జర్వర్స్లో ఒక అబ్జర్వర్ తెలుగు ఆయన, ఆయన నీతో క్లోజ్గా ఉంటున్నాడు అని మాకు అర్థమైంది. సో నువ్వు ఆయన ద్వారా మిగిలిన అబ్జర్వర్స్తో మాట్లాడి ఈ సమస్యకు సమాధానం ఎత్తుకు, నీ భుజాల మీద ఈ బాధ్యత పెడుతున్నావు అన్న. అప్పుడు నేనేం చేశానంటే నా తెలుగు ఆయనతో నేను మాట్లాడి, సార్ మా ఇంటికి భోజనానికి రండి సార్ అని అందరినీ భోజనాన్ని పిలిచి కూర్చోబెట్టి వాళ్ళందరితోనూ తీరిగ్గా మాట్లాడి, సార్ ఇలాగైతే బాగుండలేదు, ఎలక్షన్ అయితే జరిపించాలి సార్, దానికి కావాల్సిన ఏం ఏర్పాట్లు చేయాలో అవన్నీ కూడా నేను చూసుకుంటాను, మీరు కలెక్టర్ని మర్చిపోండి, కలెక్టర్ విషయాలన్నీ కూడా నేను గవర్నమెంట్ నాకు ఇదే డైరెక్షన్ ఇచ్చింది కాబట్టి దాని ద్వారా మనం చేద్దాం సార్ అని. సో ఫైనల్లీ దే అగ్రీడ్. ఆ తర్వాత మొత్తం అంతా కూడా. మరి కలెక్టర్ గారికి ఎగో రాలేదా? ఈగో రాలేదు. యాక్చువల్గా ఈగో అంటే గవర్నమెంట్ ప్రెజర్ కదా. గవర్నమెంట్ ఏమంటుందంటే నువ్వు కొద్ది తగ్గు ఇప్పుడు ఈ టైంలో, నువ్వు పెద్దగా అంటే వాళ్ళు అతని మాట వినడానికి కూడా వీళ్ళు రెడీగా లేరు. అంత గ్యాప్ వచ్చింది సమస్య అది. సో ఇంకా వేరే ఆప్షన్ లేదు అక్కడ. సో ఆయన్ని ఆ మధ్యలో ట్రాన్స్ఫర్ చేయడం అన్నది ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోవట్లేదు, అది చేయలేదు. సరే ఇంకా ఏదో ఎలక్షన్ దగ్గర పడిపోయింది, ఇంకా అప్పటికి 1 వీక్ టైం ఉంది. సో అది మొత్తం బాధ్యత అంతా నేను తీసుకున్నాను. అంబేద్కర్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? మెయిన్పూరి ములాయం సింగ్ యాదవ్ గారి ప్లేస్. ఆయన సీఎంగా ఉన్నప్పుడు అక్కడ తీసుకెళ్ళారు నన్ను. ఎలా ఉంటుందండి ములాయం సింగ్ యాదవ్ గారి, అఖిలేష్ యాదవ్ గారు, ములాయం సింగ్ యాదవ్? అంటే వాళ్ళంతా ములాయం సింగ్ యాదవ్ అంటే ధరతీ పుత్ర అంటారు. ఆయన హీజ్ పబ్లిక్ తోటి ప్రజలతోటి బాగా కనెక్ట్ అయి ఉంటాడు. ప్రతి ఒక్కరిని పేరుతో పిలవగలిగే అంత మెమరీ ఉండేది ఆయనకి. అందరినీ అలాగా బాగా గుర్తుపెట్టుకునేవాడు. బాగా రౌడిజం అంటారు కదా బాగా. అంటే వాళ్ళకి వార్నింగ్ ఇస్తారో తర్వాత ఎలిమినేట్ చేస్తారంటుంటారు, వాస్తవం? అంత ఇది కాదు కానీ బట్ ఉంది అగ్రెసివ్ టైప్. పబ్లిక్ అంతా అగ్రెసివ్గా ఉంటారు. సో మరి ఆ ఫోర్స్లో ఎలా పనిచేశారండి అంత సఫికేషన్ టైంలో? అంటే అంటే నాకు కొద్దిగా ఫ్రీ హ్యాండ్ ఉండేదండి. యాక్చువల్గా ఏమైందంటే నేను అక్కడ మెయిన్పూరిలో జాయిన్ అయిన టైంలోనే బ్లాక్ ప్రముఖ ఎలక్షన్స్ జరిగాయి. బ్లాక్ ప్రముఖ ఎలక్షన్ జరిగినప్పుడు అప్పటికే నాకు ఒక ఇమేజ్, ఒక ఇది వచ్చింది అక్కడ ఆ జిల్లాలో. అందరూ కూడా ఇంపార్షియల్గా చేస్తున్నాడు సార్, బాగా చేస్తున్నాడు అని ఒక మెసేజ్ అయితే ఉంది సీఎం గారి దగ్గర. సో ఈ బ్లాక్ ప్రముఖ ఎలక్షన్లో నేను లాఠీ చార్జ్ చేసి సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యేని ఒక ఆయన బాగా కొట్టాను. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే సో కొట్టేసరికి ఆయన ఫోన్ సీఎం గారు ఒప్పుకున్నారా? ఏడ్చుకుంటా సీఎం గారికి ఫోన్ చేశాడు ఆయన, నన్నే కొట్టాడు సార్, బాగా కొట్టేశాడు ఆయన. పబ్లిక్లో కొట్టారా? మా పోలింగ్ బూత్ దగ్గర. ఎందుకు వస్తాడు? బూత్ క్యాప్చర్ చేయడానికి వెళ్ళాడు మొత్తం మనుషులు తీసుకుని. సో అక్కడ దిగిన వెంటనే ఇంకా లాఠీ తీసుకొని వేసాం బాగా. ఇంకా దాంతో ఆయన ఫోన్ చేసి వెంటనే ఆయన దగ్గర లబోదిబోమంటే ఆయన డీజీపీని తిట్టారు, ఎలా 20 ఎస్పీగా పెట్టావు అది ఇది అనేసి. సో డీజీపీ నాకు ఫోన్ చేసి నువ్వు అసలు ఇంకా ఏం చేస్తున్నావు అక్కడ, నువ్వు ఎవరిని కొడుతున్నావు ఏంటో నీకు అర్థమవుతుందా, ఎమ్మెల్యేని కొట్టుకుంటా వస్తే నీకు కూడా ఉంటుందా? సో ఫైనల్గా నువ్వు అసలు ఇంట్లో నుంచి ఎలక్షన్ అయ్యే వరకు కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి లేదు, ఎలక్షన్ అయిన తర్వాత నేను ట్రాన్స్ఫర్ చేస్తాను, నువ్వు ఇంట్లోనే ఉంటాను. సరే సార్ నేను ఇంట్లోనే ఉంటాను. మా కలెక్టర్ చెప్పాను నన్ను ఇంట్లో ఉండమన్నా నేను వెళ్ళిపోతున్నా, మిగిలింది నువ్వు చూసుకోను. అమ్మమ్మ నువ్వు లేకపోతే నేను ఇక్కడ ఎలక్షన్ జరిపించలేను, నేను వచ్చేస్తున్నాను. ఆయన వచ్చాడు, ఇద్దరం ఇళ్లలోనూ కూర్చున్నాను. ఈలోగా పెద్ద ఇన్సిడెంట్ ఒకటి జరిగింది ఆ ఏరియాలోనే. అంటే ముఖ్యమంత్రి గారి తమ్ముడు కొడుకుని పబ్లిక్ 4 వైపులా కవర్ చేశారు. ఆయన్ని నన్ను చంపేస్తారని ఆయన ఫోను పైకి
ఫైరింగ్ అది అయింది. అంటే ఆ టైంలో ఎలక్షన్స్ అంటే మామూలు కాశ్మీర్ బార్డర్లో ఉన్నట్టు ఉండేది. ఇటు వాళ్ళు ఫైరింగ్, ఇటు వీళ్ళు ఫైరింగ్, అంత హడావుడు ఉండేది. సరే అని ఇంకా ఆ టైంలో నాకు చెప్తే మళ్ళీ డీజీపీ గారు ఫోన్ వచ్చింది. బాబు నువ్వు ఇమీడియట్గా ఎక్కడ ఉన్నావు నాకు తెలీదు, అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది, నువ్వు వెళ్ళకపోతే ఎవడు కంట్రోల్ చేయలేడు. లేదు సార్ వెళ్ళనలేదు మీరు, మనం ఆన్లైన్ ఇమీడియట్గా అక్కడ రష్ అయ్యి వెళ్ళి నేను వెళ్ళేసరికి ఇంకా తర్వాత మిగిలినంత కవర్ చేసుకుని మొత్తానికి విశాల్ ఉడ్ ద ప్రాబ్లం. మరి ఎమ్మెల్యే గారు తర్వాత ఎక్కడ ఎదురుపడలేదా, మాకు కొట్టారు సార్ మీరు? తర్వాత కలుస్తారు అంటే తర్వాత నా ట్రాన్స్ఫర్ గురించి ట్రై చేశారు, కానీ సీఎం ఒప్పుకోలేదు, లేదా అతనే ఉండాలన్నా. సరే అచ్చా, ఆయన తమ్ముడు కొడుకు వచ్చింది కాబట్టి ఆయన మీకు సపోర్ట్ చేసి. ఓకే సార్, అక్కడ యూపీలో వెపన్స్ అనేది ఒక ఫ్యాక్టరీ అంటారు, వాస్తవం అన్నది? అవునండి. అంటే యాక్చువల్గా మనకి ఒకటి లైసెన్సింగ్ సిస్టమ్, విపరీతంగా లైసెన్సులు ఉంటాయి. ప్రతి జిల్లాలో 10-15 వేల మంది లైసెన్స్డ్ వెపన్స్ ఉన్న. ఎందుకు ఇస్తారండి ఎంత కరెక్ట్ ఉంది? ఒకటి ప్రొటెక్షన్ కోసం, సెల్ఫ్ డిఫెన్స్. రెండోది ఏంటంటే ఈ వీళ్ళు ఏదైనా ఎంప్లాయ్మెంట్, సెక్యూరిటీ గార్డ్స్, వీటన్నిటి కోసం కూడా అచ్చా ఇస్తారు. అంటే కొన్ని ప్రాంతాలకు ఒకసారి చూసారండి, ఒక కుటీర్ పరిశ్రమలో కనిపిస్తుంటాయండి. అవును, అంటే లీగల్ వెపన్స్, ఇల్లీగల్ వెపన్స్ కూడా ఉన్నాయి. వీటిని తమంచా అంటారు. కట్ట తమంచా. ఈ కట్ట తమంచాలు అనేవి ఈ హౌస్ హోల్డ్ ఫ్యాక్టరీలాగా తయారు చేసి అదే వీళ్ళు ఎవరికి వాళ్ళే వాడు ఒక వెపన్ తయారు చేసుకుని వాడు ఆపరేట్ చేస్తూ ఉంటాడు. ఒక వెపన్ తయారు చేయడానికి ఎంత అవుతుందండి వాడికి? ఎంత 7,000. చూసారా సార్ మీరు ఫ్యాక్టరీ మీద రైడ్ చేస్తుంటారు కదా? చాలా అయితే కవర్ చేసాం. ఎలాగా తయారు చేసే మిషనరీని రికవరీ చేసాం, అవన్నీ వీటి. అచ్చా సార్, ఈ మళ్ళీ మీకు ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేశారు అక్కడ నుండి? అక్కడ 3 years ఉండిపోయానండి. 3 years ఉండిపోయాను. అవునా? ఎందుకంటే మధ్యలో హైకోర్టు ఒక ఆర్డర్ వేసింది, ఈ దిస్ ఎస్పీ షల్ నాట్ బి ట్రాన్స్ఫర్డ్ టిల్ ఫర్దర్ ఆర్డర్స్ ఆఫ్ ది హైకోర్ట్ అని. ఎందుకు అంటే ఎప్పుడో అంతకుముందు 6-7 years నుంచి ఒక మర్డర్ కేసులో, అంటే గ్యాంగ్ మర్డర్ కేసు ఒకటి అయింది. దాంట్లో ఎక్యూజ్ని ఎవరు అరెస్ట్ చేయలేదు. నా టైంలో 2 ఎక్యూజ్ని నేను అరెస్ట్ చేశాను. సో ఆ కేసు హైకోర్టులో నడుస్తుంది. ఎవరు ఇంతవరకు ప్రోగ్రెస్ చూపించలేదు ఇందులో, మేబీ బికాజ్ ఆఫ్ పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ అండ్ పోలీస్ అఫీషియల్స్ పొలిటీషియన్స్తో మింగిల్ అయిపోయారు. అది ఏదైనా హైకోర్టు ఆర్డర్ వల్ల ఇదయింది. సో నా టైంలో 2 ఎప్పుడైతే అరెస్ట్ చేశానో ఈ టైంలో ప్రోగ్రెస్ కనిపించింది కాబట్టి మొత్తం అందరూ అరెస్ట్ అయ్యే వరకు ఈయన ట్రాన్స్ఫర్ అవ్వకూడదని పెట్టాను హైకోర్టు. సో అలాగా నేను ఇంకా జిల్లాలో మొత్తం 3 years వరకు ఉండిపోవాల్సి వచ్చింది. అంటే మీకు ఆ జిల్లా మీద బాగా గ్రిప్ ఉంది మీ సర్వీస్లో? అవును. సో అది అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఝాన్సీ జిల్లాకి నేను ఎస్ఎస్పీగా వెళ్ళడం. సార్ ఆ జిల్లాలో కాదు ఎక్కడైనా సరే సాధారణంగా ఒక ట్రబుల్ మంగర్ ఉన్నారనుకోండి, వాడు ఫస్ట్ చెప్తారట, చెప్పకపోతే తర్వాత ఎలిమినేట్ చేస్తుంటారట, వాస్తవం అది? అది అంత అంటే నాకు అర్థం కాలేదు ఎలాగా. ఇప్పుడు ట్రబుల్ మంగర్స్ కొంతమంది ఉంటారు, అరెస్ట్ పీడీ యాక్ట్లో పెడుతుంటారు, కానీ రిపీట్గా వాడు హ్యాబిచువల్ అఫెండర్గా మారి ఒక ప్యానిక్ క్రియేట్ చేస్తుంటాడు. అటువంటి వ్యక్తుల్ని ఏదో రకంగా ఏదో దీంట్లో కొంత, అంటే మీరని కాదు, యూపీలో ఆ విధంగా ఎలిమినేట్ చేయడం అనేది సర్వసాధారణం అంటారు, వాస్తవం? అంటే ఎన్కౌంటర్ జరుగుతూ ఉంటాయి. ఇటువంటి క్రిమినల్స్, హార్డ్ కోర్ క్రిమినల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళది ఆ టైంలో వాళ్ళకి ఎన్కౌంటర్స్ అని అవన్నీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బేసికల్గా డెకాయితీ గ్యాంగ్స్ బాగా ఉండేవండి ఈ మెయిన్పూరి, అలాగే ఎటావా, ఈ జాలోన్, ఈ ఏరియా మొత్తం కూడా చిత్రకూటు, మీరట్ కాదు, ఈ ఏరియా అంతా కూడా డెకాయితీ గ్యాంగ్స్కి. మీకు ఫూలందేవి సినిమా చూసే ఉంటాం, ఈ ఫూలందేవి వీళ్ళంతా ఈ ఏరియా వాళ్ళే. సో ఈ మధ్యప్రదేశ్లో చంబల్ ఏరియా అంటారు, ఈ చంబల్ ఏరియా అంతా కూడా ఈ డెకాయితీ గ్యాంగ్స్ ఏరియా. సో ఈ డెకాయితీ గ్యాంగ్స్ విపరీతంగా ఎస్పీ మెయిన్పూరిని కిడ్నాప్ చేశారు. మీరు కెన్ యూ ఇమాజిన్? ఎస్పీ మెయిన్పూరి వాజ్ కిడ్నాప్డ్ బై చవిరామ్ గ్యాంగ్ అని ఒకటి ఉండదు డెకాయితీ గ్యాంగ్. వాళ్ళు ఎస్పీని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి తర్వాత వాళ్ళకేదో ఎవరో క్రిమినల్ని విడిపించుకోవడానికి తర్వాత విడిచిపెట్టారు. ఎస్పీ అంత ఈజీగా దొరికారండి? ఈజీ దొరకడం అంటే అదొక పెద్ద కథలండి. టు కట్ ఇట్ షార్ట్, ఆయన ఇంటి దగ్గర నుంచి వేరే పోలీస్ స్టేషన్ విజిట్కి వెళ్ళేటప్పుడు రైల్వే క్రాసింగ్ పడిన దగ్గర ఆయన ఆగాడు, కార్ ఆగింది. బస్ ఆ టైంలో గ్యాంగ్స్ గుర్రాల మీద ఎక్కువ వెళ్ళేవారు.
ఈయన దిగి బయటకి నిలబడి సిగరెట్ కాల్చుకున్నాడు అంతే. వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు గుర్రం మీద. ఎవరన్నా. తర్వాత ఆయన్ని విడిపించడానికి వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళంతా చాలా ఇబ్బందులు పడ్డారు. అంతా డేంజరస్ వాళ్ళు. మరి అటువంటి వాళ్ళని హెల్మెట్ చేస్తుంటారు. మరి తప్పదు, మనకి వేరే దారి లేదు. సార్ ఝాన్సీలో ఛాలెంజ్ అండి. ఝాన్సీ కూడా అంటే ఈ టైపు కల్చర్ అండి. బట్ మాఫియా కల్చర్ అండి. మాఫియా అంటే మైనింగ్ మాఫియా, అచ్చా. ఎక్కువ మైనింగ్ అది ఉంటుంది. బట్ ఓకే, పీస్ఫుల్గానే జరిగింది. అక్కడ ఏమైనా మీకు మెమరబుల్ ఉందా? అంతా ఏం లేదు. తర్వాత అంటే ఎస్ఎస్పి అక్కడ మీరు. ఎస్ఎస్పి. ఓకే. ఝాన్సీ తర్వాత మళ్ళీ నేను బాందాకి వెళ్ళాను. బాందా ఈ డెకైతీ ఏరియా. నా టైంలోనే 4 STF కానిస్టేబుల్ని టోకియా గ్యాంగ్ అని ఒకటి ఉండేది, వాళ్ళు చంపేశారు STF వాళ్ళు. దట్ వాజ్ బిగ్ ఇన్సిడెంట్. ఇంకా తర్వాత మేమంతా అడవుల్లోనూ ఇవన్నీ తిరిగి దానికి రిటలేషన్ ఉందా? 4+4 టోకియా గ్యాంగ్ వాజ్ ఎలిమినేటెడ్. అట ఎంతమంది అండి అప్పుడు? చాలా మంది ఉంటారండి, 12 మంది ఒకసారి. 4x3 ఏమైతే కానివ్వండి, నెంబర్గా ఈజ్ డజంట్ మ్యాటర్. బట్ ఆ టోకియా అనేది చాలా డేంజరస్ క్రిమినల్. వాడు పోలీసు వాళ్ళు కనిపిస్తే వాళ్ళని టార్గెట్ చేసేవాడు. టోకియా. ఓకే. సో ఈ టైపు. ఝాన్సీ తర్వాత మీరు ఇటు వచ్చారు. బాందా నుంచి తర్వాత గోరఖ్పూర్ వెళ్ళాను. ప్రజెంట్ మా ముఖ్యమంత్రి గారి ప్లేస్ అది. అప్పుడు అలాగుండేవారండి అది. అప్పుడు ఆయన ఎంపీగా ఉండేవారు. అప్పటి నుంచి ఫెరోషియస్ అంటేనా? అప్పుడు ఎంపీగా ఉండేవారు. BSP గవర్నమెంట్ ఉండేది. సో ఆయనకి నేను అప్పుడు ఒక స్పెషల్గా ఒక ఎస్కార్ట్ ఒకటి ప్రొవైడ్ చేశాను. ప్రొవైడ్ చేయటం వల్ల ఏంటంటే ఒకటి ఆయన ఎక్కడికి ఏదైనా అంటే కమ్యూనల్ ఇన్సిడెంట్స్ ఏమి జరగకుండా ఉంటాయి, మనకి ఇన్ఫర్మేషన్ కూడా టైంకి వస్తుంది. ఆ దృష్టితో నేను ఒక ఎస్కార్ట్ ఇచ్చాను. సో దాన్ని గవర్నమెంట్ వేరే రకంగా తీసుకొని అపోజిషన్ వాడికి నువ్వు ఇది చేస్తున్నావు అనేసి నన్ను అక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. ఎక్కడ చేశారు? అక్కడి నుంచి మళ్ళీ బటాలియన్కి పంపించారు. బటాలియన్ కమాండెంట్కి వచ్చాను. తర్వాతనే ఒక 2 years నేను బటాలియన్లో చేశాను. అక్కడి నుంచి మళ్ళీ SP మిర్జాపూర్కి మిర్జాపూర్. అది కూడా డెకాయింట్ గ్యాంగ్ లేదండి. యాక్చువల్గా మనకి ఈ టీవీ వెబ్ సిరీస్లో చూపించిన ఇది అక్కడ ఏమీ లేదు. మిర్జాపూర్ నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్. బట్ గ్యాంగ్స్, డెకాయితీస్ ఇవేమి నథింగ్, పీస్ఫుల్ డిస్ట్రిక్ట్స్. మనకి యూపీలో చాలా పీస్ఫుల్ డిస్ట్రిక్ట్లో అదొకటి. సో అక్కడ ఒక 3 years దగ్గర పనిచేశాను. అక్కడే ఉన్నాయి సార్ మెమరబుల్ చాలా ఉన్నాయండి. అంటే యాక్చువల్గా అక్కడ నేను కమ్యూనిటీ పోలీస్ సెంటర్స్ అనుకుని స్టార్ట్ చేశాను. ఓకే. ఈ నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్ వీటిలో ఈ ట్రైబల్ గర్ల్స్ అందరికీ పిలిచి వాళ్ళకి మేము ఈ స్టిచ్చింగ్లో ట్రైనింగ్ ఇప్పించేవాళ్ళం. ఈ బనారస్లో జాలాన్స్ అని ఒక పెద్ద ఇండస్ట్రియల్ గ్రూప్ ఉంది. వాళ్ళ హెల్ప్ తీసుకొని వాళ్ళే మామూలు క్లాత్ వాళ్ళు ఇచ్చేవారు. బ్యాగ్స్ అవి స్టిచ్చింగ్ చేయటం, డిఫరెంట్ ఐటమ్స్ స్టిచ్చింగ్ చేయటం వాళ్ళే ట్రైనర్స్ కూడా ఇచ్చి చేసేవారు. ఆ విధంగా ఈ లేడీస్కి అందరికీ కూడా, ఈ రూరల్ లేడీస్కి నెల అయ్యేసరికి 10-12 వేల రూపాయలు వాళ్ళకి అకౌంట్లో పడేవి. సో దట్ వాజ్ ఎ బిగ్ ఇన్కమ్. అప్పుడు నా ఈ స్కీమ్కి చాలా పాపులారిటీ వచ్చింది. సార్ ఇది యాక్చువల్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు చేయాల్సిన ప్రోగ్రామ్ కదండి, ఇది మీది కాదు కదా? అంటే పోలీసింగ్లో అన్ని పార్టేనండి. యాక్చువల్గా మనం పబ్లిక్ దగ్గరగా అవ్వాలి అంటే మనం పబ్లిక్ మనసు గెలుచుకోవాలి. ఓకే. అంటే కమ్యూనిటీ పోలీసింగ్ మీనింగ్ అది కదండి? మీనింగ్ అది. వాస్తవంగా అయితే అది సోషల్ వెల్ఫేర్ వాళ్ళు చేయాలి. మీరు దగ్గర అవ్వాలి, మీకు ఇన్ఫర్మేషన్ రావాలి, మీరు వస్తారు. రైట్ సార్. అక్కడ నుండి ఎటు వచ్చారు మీరు నెక్స్ట్? బెటాలియన్ తర్వాత మిర్జాపూర్ అయిన తర్వాత అక్కడ నుండి మేరట్ SSP మేరట్గా వచ్చాను. దట్ వాజ్ క్రైమ్కి ఒక రకంగా చెప్పాలంటే క్యాపిటల్ లాంటిది. మొత్తం ఎందుకంటే అక్కడ ఆరిజిన్ అంతా ఎక్కువ. ఇప్పుడు ఎక్కడ ఏం జరిగినా మెరిట్కి సమ్ లింక్స్ వస్తాయి. చాలా క్రైమ్ అండి. అదే క్రైమ్ చాలా ఎక్కువ ఉండేది. పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ లేదంటే క్రిమినల్ గ్యాంగ్స్ వీళ్ళంతా ఈ పంజాబ్, హర్యానా అటు పారిపోవడానికి వీలుగా ఉంటుంది. ఉత్తరాఖండ్ అన్నీ ఒకటి ఉంటుంది. రెండోది డబ్బు ఉన్న ఏరియా అండి అది బాగా. అంటే ఈస్టర్న్ యూపీ కొద్దిగా పూర్ ఏరియా, వెస్టర్న్ యూపీ బాగా రిచ్ ఏరియా. ఈ డబ్బు ఉండడం వల్ల వీళ్ళు ఎక్స్టార్షన్ చేయడానికి వీటన్నిటికీ కూడా డబ్బులు వస్తాయి. ఒకడికి మనం థ్రెట్ కాల్ చేస్తే వాడి దగ్గర నుంచి లక్షల్లో గుంజేయవచ్చు. ఈ విధంగా వాళ్ళకి ఈ గ్యాంగ్స్ అవి పెరగడానికి అది ఒక పెద్ద రీజన్. సో అక్కడ బాగా ఫేస్ చేసాం ప్రాబ్లమ్స్.
అచ్చా, మరి దాన్ని ఆ ప్రాబ్లం ఎలా షార్ట్ అవుట్ చేశారు మీరు? షార్ట్ అవుట్ అయిందా లేదు కొంతవరకు మీ ఉన్నంత వరకు వాళ్ళు మూసుకొని పారిపోయారా? అంటే బేసికలీ మనం ఎంత చేసాం అన్నది ఐ డోంట్ నో. బట్ యాక్చువల్గా మా ప్రజెంట్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చిన తర్వాత మొత్తం అంతా ఎలిమినేట్ అయిపోయింది. ఎవరు లేరు. నథింగ్. మొత్తం వెస్ట్రన్ యూపీని మొత్తాన్ని క్లీన్ చేశారు ఈయన. అంటే మీరెట్లో ఒక గ్యాంగ్ ఉండదు ఇంకా? ఇంక లేదు, గ్యాంగు లేదు, ఏం లేదు. అంటే ఇప్పుడు మామూలుగా క్రైమ్లు అవుతున్నాయి తప్ప చిన్న చిన్నవి నడుస్తాయినా అవి ప్రతి చోట సార్. సాధారణంగా నైట్ టైం ఎక్కువ డాబాల ద్వారా రావడం, గ్యాంగ్స్ అని మీటింగ్ అవ్వడం ఈ టైప్ ఉంటుంది. ఎందుకండి? అంటే వాళ్ళకి అక్కడ ప్లానింగ్ అన్నీ తయారు చేసుకునేవారు. ఈ అవుట్స్కట్స్లో ఉన్న డాబాలు వీటి దగ్గర పెద్దగా పోలీసింగ్ అది జరగదు. అందుకని వీళ్ళు అక్కడికి సేఫ్గా వచ్చి కూర్చొని అందరూ మాట్లాడుతారు. కొంతమంది పోలీసులు కూడా వాళ్ళతో కలిసి ఉంటారు కదండి? అది తక్కువ అండి, రేర్. అచ్చా. గ్యాంగ్స్తో కలవడం చాలా రేర్. ఓకే, తర్వాత ఎక్కడికి వచ్చారు సార్? మీరట్లోనే డిఐజీ అయ్యాను. అక్కడే డిఐజీ అయిన తర్వాత డిఐజీ రేంజ్ మీరట్ అయ్యాను. అప్పుడు ఈ గాజియాబాద్, నోయిడా, ఈ బులంద్షహర్ ఇవన్నీ కూడా నా కంట్రోల్లో ఉన్నాయి. అది అయిన తర్వాత నేను ఆంధ్రప్రదేశ్ డిప్యుటేషన్కి వచ్చాను. సొంత రాష్ట్రానికి వచ్చారు. మళ్ళీ యూపీ నుండి ఏపీకి వచ్చాను. రాగానే అనంతపూర్ రేంజ్ డిఐజీ. అవునండి, అనంతపూర్ రేంజ్ డిఐజీ. అక్కడ పోలీసింగ్ ఎంటైర్ డిఫరెంట్ కనిపిస్తుంది కదండి. అక్కడ అంతా క్రిమినల్స్ ఉంటారు, ఇక్కడ అంతా కనిపించారు కదా. చాలా డిఫరెన్స్ అండి. అంటే యాక్చువల్గా ఈవెన్ అంటే అనంతపూర్ ఇవన్నీ, కర్నూలు, అనంతపూర్ ఇవన్నీ కూడా ఫ్యాక్షనలిజం ఏరియాస్ ఒకప్పుడు. నేను జాయిన్ అయ్యే టైంకి అంత ఫ్యాక్షనలిజం ఏమీ లేదు. ఆల్మోస్ట్ నిల్. అది కూడా అయిపోయింది. అప్పుడు నాకు పెద్దగా ఏం చేయాలో అంటే మాకేముండేదంటే నేను డిఐజీ మీరట్గా చేసినప్పుడు ప్రతిరోజు కూడా ఒక 50-60 మంది ఫిర్యాదుదారులు వచ్చేవారు. దాంతో చాలా బిజీగా ఉండేవాళ్ళం రోజంతా. ఇది ఈ గొడవ, ఆ గొడవ, అవి ఇవి, కొంతమంది ధర్నాలు, అక్కడ నేను హెల్మెట్ ఎలా చేయాలి ఇవన్నీ డిస్కషన్లు ఇది చాలా బిజీగా ఉండదు. ఇక్కడికి వచ్చేసరికి అసలు పనేం కనిపించేది కాదు. కొన్ని రోజులైతే ఇబ్బంది పడ్డాను, ఏంటి అసలు ఇక్కడ ఏ పని లేదు అని. అనంతపురం హెడ్ క్వార్టర్ ఇబ్బంది పడి ఏంటి అసలు ఎవరు కలవడానికి రావట్లేదు. కలవడానికైనా ఎవరో వస్తున్నారంటే ఎమ్మెల్యే ఎవరో వస్తున్నారో లేదా ఇంకెవరు లేదు. వచ్చినా సరే పోస్టింగ్ కోసం వస్తారు తప్ప కంప్లైంట్ కాదు. సో ఇది కొత్త సమస్యలాగా ఉంది, ఇది ఎలాగా అనుకొని ఒక రిటైర్డ్ ఆఫీసర్స్ ఎవరు ఉన్నారో కనుక్కోండి అని చెప్పాను మా వాళ్ళకి. రిటైర్డ్ డిఎస్పీని ఒక ఆయన తీసుకొచ్చాను. ఆయన ఏంటి రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన స్పిరిచువల్ సైడ్ వెళ్ళాడు. ఓకే. యోగా అది నేర్చుకునేవాడు, యోగా అది బాగా చేసేవాడు. సరే మరి నీతో కలిసి యోగా చేస్తున్నా, ఇంక ఇదే పని పెట్టుకుందాం, అట్లీస్ట్ బాడీ నన్ను కరెక్ట్ పెడదాం అని ఆయనతో కలిసి రోజు యోగా చేసేవాడిని. స్పిరిచువల్ డిస్కషన్ కూడా ఆయనతో బాగా జరిగేది. ఆయన అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి అనిపించింది ఏదో కొంత ఉద్యోగం అంటూ చేయాలి కదా, ఇది మరి దారుణంగా ఉందనుకొని నేను అప్పుడు ఒకే పనిగా ఏమనుకున్నానంటే పోలీస్ స్టేషన్స్ అన్నీ విజిట్ చేద్దాం, అసలు ప్రతి పోలీస్ స్టేషన్కి ఏం సమస్యలు ఉన్నాయో దాన్ని అన్నింటినీ కూడా డాక్యుమెంటేషన్ చేద్దాం అనేసి నేను బయలుదేరి రోజుకి 2-3 పోలీస్ స్టేషన్లు విజిట్ చేయటం. ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఈ సీజ్డ్ వెహికల్స్ అయ్యి ఉంటాయి. మనకి రకరకాల యాక్ట్లో మేము సీజ్ చేసినవి ఉంటాం. ఈ సీజ్డ్ వెహికల్స్ అన్నీ కూడా పోలీస్ స్టేషన్లో పడి ఉన్నాయి. అక్కడ ఎస్ఐని అడిగితే వాడికి ఏమీ తెలిసేది కాదు, వీటిని ఎలా డిస్పోజ్ చేయాలంటే వాడికి ఏమి దాని మీద అవగాహన లేదు. ఈవెన్ సిఐలకు కూడా అవగాహన ఉండేది కాదు. సో మొత్తం నా అనంతపూరు, చిత్తూరు, తిరుపతి ఈ 3 జిల్లాల నుంచి కూడా డేటా అంతా కలెక్ట్ చేసి వాటి మీద నేను బాగా ఇంతవరకు గవర్నమెంట్ సర్క్యులర్స్ ఏమొచ్చాయి, డీజీపీ సర్క్యులర్స్ ఏమొచ్చాయి, దీని మీద హైకోర్టు ఆర్డర్స్, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇవన్నీ తీసుకొని ఒక డాక్యుమెంటేషన్ చేయడం ప్రారంభించాను. ఈ తర్వాత ఒక టౌన్ పోలీస్ స్టేషన్ని సిఐని పిలిపించి రోజు టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, ఈ వెహికల్స్ని డిస్పోజ్ గురించి వాడికి ప్రొసీజర్ అది చెప్పడం, వాడి చేత కొన్ని చేయించడం, ఈ డాక్యుమెంటేషన్ పనిలో ఉండి అప్పుడు ఏం జరిగిందంటే ఈ కొన్ని వెహికల్స్ వీళ్ళు ఏ కేసు లేకుండానే పోలీస్ స్టేషన్లో నిలబెట్టారు. దాని మీద ఏ కేసు రాయలేదు, రికార్డే లేదు దాని మీద. దీన్ని ఏం చేద్దాం సార్ అన్నాడు. ఇది కొత్త సమస్య. రికార్డు ఉన్నదానికైతే ఏదో రూల్ ప్రొసీజర్ చెప్పుకుంటాం, లేని దానికి ఏం చెప్తాం. సరే ఇది అలా కాదమ్మా, దీని గురించి కూడా నేను చెప్తాను విను, దీని గురించి సరే మొత్తం రిపోర్ట్ తయారు చేయి, ఈ ఇంజిన్ నెంబరు, చేసిస్ నెంబరు, ఓనరు ఎవరో ఏటి అన్నీ తయారు చేయి. ఆ ఓనర్ నెంబర్ నీకు దొరికి కనెక్ట్ అయితే ఓనర్తో మాట్లాడి వాడికి ఏ కేసు ఏటో లేదంటే ఏదో చేసుకొని వాడికి రిలీజ్ చేసేయి.
అలా కాని పక్షంలో మనం ఏం చేద్దామంటే ఈ రిపోర్ట్ తయారు చేసి మనం జ్యుడిషియల్ మేజిస్ట్రేట్కి ఇద్దాం, నిర్ణయం ఆయన తీసుకొని ఇద్దాం. బాబు మీకు మా పోలీస్ స్టేషన్లో ఇలాగ అన్రికార్డెడ్ వెహికల్స్ కూడా ఉన్నాయి, వీటిని ఏం చేయాలో చెప్పండి అని. ఆ విధంగా తీసుకెళ్ళి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు పెడితే, సార్ ఇది ఏ లా ప్రకారం నేను దీన్ని డిస్పోజ్ చేయాలి అని కొన్ని క్వశ్చన్లు రైజ్ చేశాను. ఏమో సార్ మా సిఐ, ఏమో సార్ మా డిఐజీ గారు పట్టుపట్టారు, మీరే ఏదో చేయాలి సార్ అని. అప్పుడు ఆ మేజిస్ట్రేట్ నా దగ్గరికి వచ్చాడు. సార్ మీ దగ్గర కాఫీ తాగడానికి వస్తాను సార్ అంటే సాయంత్రం వచ్చాడు. ఇద్దరం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆయన ఈ ప్రస్తావన తీసుకొచ్చాడు. సార్ మీరు ఏదో చెప్తున్నారట, ఆయన నా వెంట పడ్డాడు, ఎలాగా సార్ అని. అప్పుడు నేను సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆయనకి చూపించి, ఈ జడ్జిమెంట్ ప్రకారంగా దీన్ని మీరు డిస్పోజ్ చేయడాన్ని మీరు ఇవ్వచ్చు, మీ దగ్గర ఆ మాత్రం పవర్స్ ఉన్నాయి, అదే అలాగే ఇవ్వండి, ఇస్తే మాకు క్లియర్ అయిపోతే ఇటువంటి ఎన్ని ఉన్నాయి అన్నీ కూడా మేము క్లియర్ చేసుకుంటాం అని చెప్తే మొత్తాన్ని కన్విన్స్ అయ్యి ఈ పాస్డ్ అని ఆర్డర్. సో ఆ ఆర్డర్ను కూడా నా బుక్లో పెట్టి మొత్తం అన్ని పోలీస్ స్టేషన్కి ఒక బుక్ని తయారు చేసి డిస్పోజల్ ఆఫ్ సీజ్డ్ వెహికల్స్ అని పెట్టేసి మొత్తం అన్ని పోలీస్ స్టేషన్కి పంపించాను. సో ఆ విధంగా వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా మా వాళ్ళు చాలా వరకు ప్రొసీజర్ ప్రకారంగా డిస్పోజ్ చేశారు. సో ఈ విధమైన క్రియేటివ్ వర్కౌట్ క్రియేట్ చేసుకొని అదేవిధంగా మొత్తం ఈ మెన్కి అగెనిస్ట్గా ఓవర్లు అని ఉంటాయి, ఓవర్ అంటాం కదా, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్. సో దానికి ఎలా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేయాలో మా డిఎస్పీలు చాలామంది తెలియదు. చాలామంది డిఎస్పీలను వారానికి ఒకసారి పిలిచేవాడిని, నీ దగ్గర ఓఈలు పెండింగ్ ఉన్నాయి, ఎందుకు పెండింగ్ ఉన్నాయి, ఏంటి కారణం, నువ్వు ఏం చేసావు, ఎంతవరకు చేసావు, అది ఒక్కొక్కటి డీటెయిలింగ్లోకి వెళ్ళి చూసేవాడిని. చూస్తే వాళ్ళకి అప్పుడు నాకు అర్థమైంది, వీడికి అసలు దీన్ని ఎలా ముందుకెళ్ళాలో వీడికి తెలియక వీడికి దీన్ని అట్టు పెట్టుకొని ఉన్నాడు అనేసి ఒక చిన్న పాకెట్ డైరీ కూడా తయారు చేశాను, డిస్పోజల్ ఆఫ్ ఓఈస్ అనేసి. సో ఈ మన రచనా వ్యాసంగాన్ని ఈ రకంగా వాళ్ళ కోసం ఉపయోగించాను. అంటే ఓఈకి ఒక రూపం ఇచ్చారు, ఇచ్చాను, క్లియర్ అయిపోయి ఉంటాయి. క్లియర్. సాధారణంగా ఓఈలు పెండింగ్ ఎందుకు ఉంటాయండి సార్? అంటే మీరు కాదు కానీ వేరే వాళ్ళ ఆఫీసర్లు డబ్బుల కోసం పక్కన పెండింగ్ పెడతారు. అది కూడా పాయింట్ అయ్యి ఉండొచ్చు కొంతమంది, వాళ్ళకి తెలియక కాదు, అక్కడ పేమెంట్ రాక. కాకపోతే వీళ్ళతో మాట్లాడిన తర్వాత వీళ్ళకి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓఈ డిస్పోజల్ యాక్చువల్గా ఏమవుతుందంటే డిలింక్వెంట్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో, ఎవరి మీద అయితే ఎంక్వైరీ జరుగుతుందో వాటికి నోటీసులు పంపిస్తారు వీళ్ళు. వాడు టర్నప్ అవ్వకపోతే ఏం చేయాలి వీడికి తెలియదు. అది బేసిక్ చిన్న ఇష్యూ. అలా చాలా ఇష్యూస్ ఉన్నాయి అందులో. సరే, అనంతపూర్ తర్వాత అనంతపూర్లో ఉండగానే మనకి ఈ తుని ట్రైన్ బర్నింగ్ కేసెస్ జరిగినాయి. అప్పుడు డీజీపీ గారు నాకు ఫోన్ చేసి, బాబు ఈ తుని బర్నింగ్ కేసులు జరిగాయి, ట్రైన్ బర్నింగ్ కేసు, వీటి సూపర్విజన్ నువ్వే చూడాలి అన్నారు. సార్ మరి ఇక్కడ దీనిలో ఉన్నాం కదా అంటే, లేదు పర్లేదు, నువ్వు సిఐడి ఏడీజీ గారికి వెళ్ళి రిపోర్ట్ చేయి, అది ఇది కలిపి 2 నడిపింది కానీ అన్నారు. ద్వారకా తిరుమల గారితో కలిసి అప్పుడు ద్వారకా తిరుమలరావు సార్ని కలిసి నేను దానికి కేసెస్ అది హ్యాండిల్ చేసాం. ఆ తర్వాత నాకు ప్రమోషన్, ఐజీగా ప్రమోషన్ అయ్యి సిఐడిలోనే పోస్టింగ్ అయిపోయింది అక్కడే. సో కంటిన్యూగా సార్ తిరుమలరావు సార్తోనే ఉన్నాం. సార్, రత్నాచర్ ఎక్స్ప్రెస్ ప్రమాదం, అది కాన్స్పిరసీ ఉందంటే, లేదంటే వాళ్ళన్న మాటకి వీళ్ళు అప్పటికప్పుడు ప్రొవోకేట్ అయిపోయి ట్రైన్ మీదకి వెళ్ళారా? నా ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా అయితే అప్పటికప్పుడు ప్రొవొకేషన్ అండి, నో కాన్స్పిరసీ లేదు. అప్పటికప్పుడు ఆ మాటలకి ఆవేశంగా ట్రైన్ కనబడుతుంది అంతే. కానీ అక్కడ అంత ఫైరింగ్ అవుతుంది, అంత డ్యామేజ్ అవుతుంది కూడా వీళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు? లేదు, ఆర్గనైజర్స్ లేదు, ఆర్గనైజర్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా మేము కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో ఎక్కడో తిరుపతి నుంచి వస్తుంది, కాల్ వచ్చింది, అంతా లేదు, అంత డాష్. ఓకే. తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్. సార్, ఫైర్ డిపార్ట్మెంట్ అప్పటి వరకు ఎక్కడో ఉండేది, ఏదో మూలు ఉండేది, వాళ్ళందరికీ అందులో టాస్క్ ఫోర్స్ అని పెట్టడం ఆలోచన ఎందుకు వచ్చిందండి? సాధారణ పోలీసులు ఉండే టాస్క్ ఫోర్స్ కదా. అంటే బేసికల్లీ ఒకటి ఫైర్ డిపార్ట్మెంట్ జనరల్గా మంటలు వచ్చే వరకు పడుకొని ఉండేవారు. ఎక్కడైనా ఫైర్ అయింది, మంటలో కాలుతున్నాయి అంటేనే వీళ్ళు పరిగెట్టు. మనకి పాత పద్ధతిలో గంటల బండి వచ్చింది, ఈ గంటల బండి వచ్చి అక్కడ ప్రాబ్లం సాల్వ్ చేసేది, ఆ పద్ధతిలో ఉండేది. బట్ ఫస్ట్ టైం నాకు అనిపించింది ఏంటంటే, ఈ ఫైర్ అవ్వకుండా మనం ప్రివెంటివ్గా మనం ఏం చేయగలం, అందుకు ఈ పబ్లిక్కి అవేర్నెస్ తీసుకురావాలి. ప్రతి ఫైర్ స్టేషన్ నుంచి కూడా వాళ్ళకి టార్గెట్స్ ఇచ్చి, మీరు విలేజెస్కి కానీ లేదా మీ ఏరియాలో ఉన్న టౌన్స్లో కానీ వెళ్ళి పబ్లిక్కి అవేర్నెస్ ఇవ్వండి. ఆయిల్
ఎవరైనా పిండి వంటలు చేసినప్పుడు దేనికి ఆయిల్ ఫైర్ అవ్వచ్చు, ఇమీడియట్గా వాళ్ళు ఏం చేయాలి. అంతేగాని ప్రతిదానికి ఫైర్ స్టేషన్కి ఫోన్ చేస్తే మీరు వెళ్ళేసరికి అక్కడ జరగాల్సింది జరుగుతుంది. సో ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ మనం ఏ విధంగా అయితే చేస్తామో అదే విధంగా ఇక్కడ ఫస్ట్ రెస్పాన్స్ ఏ విధంగా చేయాలి, పబ్లిక్కే చేయాలి అని వాళ్ళని అవేర్ చేయడం కోసం ఈ టాస్క్ ఫోర్స్ పెట్టాం ప్రతి చోటను. సో రెండోది ఏంటంటే ఈ టాస్క్ ఫోర్స్కి స్పెషల్గా ట్రైనింగ్ ఇచ్చేవాడిని. అంటే వీళ్ళకి పూణే పంపించాం. అదేవిధంగా కొన్ని ఒరిస్సా ఫైర్ స్టేషన్ ఒరిస్సా ఫైర్ డిపార్ట్మెంట్ చాలా అడ్వాన్స్డ్గా ఉంది. వాళ్ళ దగ్గరికి వాళ్ళ అకాడమీకి పంపించి వీళ్ళని చాలా 1 month ట్రైనింగ్ ఇప్పించాం. సో ఈ వీళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కోసం మేము ట్రై చేసాం. రెండోది ఏంటంటే ఇప్పుడు సపోజ్ కెమికల్ ఫైర్స్, ఇండస్ట్రీలో ఫైర్స్ ఇటువంటివి అయితే మన దగ్గర ఒక టాస్క్ ఫోర్స్ అంటూ ఉంటే ఒక స్పెషల్ డ్రెస్లో ఉంటే అదొక ఇమేజ్ మనకి క్రియేట్ అవుతుంది అనేసి అనుకొని ఈ టాస్క్ ఫోర్స్ పెట్టడం, వీళ్ళ రెస్పాన్స్ కూడా అంతే యాక్టివ్గా చేయటం, దానివల్ల మంచి రిజల్ట్స్ రావడం కూడా బాగా జరిగింది. అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్గా అనురాధ మేడం గారు ఉండేవారు. మేడం చాలా సపోర్టివ్గా చాలా మేము తీసుకున్న ఇనిషియేటివ్ ప్రతి ఒక్కటి కూడా మేడం అప్రిషియేటెడ్ వెరీ వెల్. సో దాంతో మనకి గవర్నమెంట్ తరఫున కూడా ఫుల్ సపోర్ట్ ఉండేది. ఆ విధంగా మనకి ఈ టాస్క్ ఫోర్స్ బాగా ఉపయోగపడింది. ఈవెన్ మేము అమెరికా నుంచి ట్రైనర్స్ని కూడా తెప్పించాం. అప్పుడు 10 days మనకి వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించాం. సో ఈవెన్ నాట్ ఓన్లీ ఫైర్, వీళ్ళకి డ్రౌనింగ్ కేసెస్లో కానీ లేదా ఈ సైక్లోన్స్, ఫ్లడ్స్ వీటిల్లో కానీ వీటన్నిటిలో కూడా మా వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉండాలి. అంటే ఒక రొటీన్గా జరిగే జర్నలిస్టులు కాకుండా ఒక ఎక్స్పర్ట్ టీం మన దగ్గర ఉంటే చాలా బెటర్గా ఉంటుంది అని చెప్పి ఒక యంగ్స్టర్స్ని అందరినీ సెలెక్ట్ చేసి తయారు చేసాం. అది టాస్క్ ఫోర్స్. ఎంత కాలం పని చేస్తారంటే డిజాస్టర్ మేనేజ్మెంట్లో? 2 years 8 months అండి. తర్వాత ఐజీపీటీఓగా వెళ్ళిపోయాను. ఇప్పుడు గవర్నమెంట్ మారింది. సో నేను డీజీపీ ఆఫీస్లో పీటీఓకి ఐజీగా తర్వాత ఇంక బ్యాక్ టు క్యాడర్. అక్కడ మీరు మధ్యలో మీ టైంలోనే తిత్లీ తుఫాన్ ఒకటి వచ్చింది. ఎస్, తిత్లీ తుఫాన్లో నేను అక్కడే ఉన్నారు. నేను డీజీ ఫైర్ సర్వీస్. దాన్ని ఎలాగండి ఆపరేషన్? యాక్చువల్గా మీకు తిత్లీ సైక్లోన్ గురించి ఒక మాట చెప్పాలండి. అది పలాస మన శ్రీకాకుళం ఏరియాలో జరిగింది. అప్పుడు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నేను పలాస వెళ్తున్నాను రేపు ఆఫీసర్స్, కన్సర్న్ ఆఫీసర్స్ అందరూ కూడా అక్కడ రావాలన్నా, ఫైర్ సర్వీస్ డీజీ కూడా రావాలంటే నేను కూడా అప్పుడు వెళ్ళాను. ఎవరు సార్ అప్పుడు డీజీ? సాంబశివరావు గారా? డీజీపీ సాంబశివరావు సార్. ఫైర్ సర్వీస్కి ఆయన కదా? కాదు, ఫైర్ సర్వీస్ నేను. మీరు డీజీపీ సాంబశివరావు గారు? డీజీపీ సాంబశివరావు, నేను ఫైర్ సర్వీస్ డీజీ. అవును. సో అక్కడికి వెళ్ళాక చాలా ముఖ్యమంత్రి గారు చాలా విలేజ్లు అన్నీ తిరగడం, వారి వెంట మేము కూడా తిరిగాం. ఒక విలేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ మహిళలందరూ కూడా ముఖ్యమంత్రి గారి చుట్టూ గుమ్మగూడి, సార్ మాకు 3 రోజుల నుంచి వాటర్ అనేది లేదు ఇక్కడ, అసలు ఈ స్నానపానాలు విడిచిపెట్టండి, ఈవెన్ మొహం కడుక్కోవడానికి కూడా మాకు నీళ్ళు లేవు సార్, నీళ్ళు ఇప్పించండి అని. ఎందుకంటే పవర్ కంప్లీట్గా కట్ ఆఫ్ అయిపోయింది. ఈ మొత్తం పోల్స్ అన్నీ పడిపోయినాయి, పొలాలు పడిపోయినాయి, లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. సో ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీస్తో డిస్కషన్లో ఉన్నారు, ఎలాగ వీళ్ళ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుందని. ఇప్పుడున్న రాజమౌళి గారు మా యూపీ క్యాడర్ కాబట్టి అప్పుడు కూడా ఆయనే ఉండేవారు ముఖ్యమంత్రితో. సో నేను రాజమౌళిని పక్కకు పిలిచి, మీరు నాకు పర్మిషన్ ఇస్తే నా దగ్గర ఒక ఐడియా ఉంది అన్నాను. అరే చెప్పండి సార్, దీని గురించి వర్రీ అవుతున్నారు అనేసి ఆయన ముఖ్యమంత్రి గారు చెప్పారు. సత్యనారాయణ ఏదో చెప్తాడు సార్ మీకు అనేసి. చెప్పమ్మా సత్యనారాయణ. సార్ మీరు పర్మిషన్ ఇస్తే ఇంటింటికి కూడా వాటర్ సప్లై నేను తీసుకుంటాను సార్ బాధ్యత అన్న. నువ్వు ఎలా చేస్తావు, ఫైర్ సర్వీస్ వాళ్ళు మీరు ఎలా చేస్తారు? సార్ నా దగ్గర ఫైర్ టెండర్స్ ఉన్నాయి సార్, మేము వాటర్గా ఈ పాండ్స్ నుంచి వాటర్ దీన్ని ఫిల్ చేసి డోర్ టు డోర్ మేము సప్లై చేస్తాం, ప్రతి విలేజ్కి మేము సప్లై చేస్తాం అనేసి అంటే, అరే వండర్ఫుల్ ఐడియా, ఇంకా ఇంతకుమించి ఇంకేముంది, ఇప్పటి వరకు దీని గురించి బొరబాదుకుంటున్నాను అనేసి వెంటనే పర్మిషన్ ఇచ్చారు. అప్పుడు నేను ఏం చేశానంటే శ్రీకాకుళం, విజయనగరం ఈ ఫైర్ టెండర్స్ని విడిచిపెట్టి మిగతా జిల్లాల్లో ఉన్న ఫైర్ టెండర్స్ ఆ రోజు రాత్రికి కల్లా మొత్తానికి ఒక 68 ఫైర్ టెండర్స్ రిపోర్ట్ చేసి
వాటిని వెంటనే దానికి ఒక టీము ఇన్ఛార్జ్ అన్నీ పెట్టి ఫటాఫట్ మొత్తం విలేజెస్ ఎన్ని ఉన్నాయో అన్నిటినీ వీటి మధ్యన డివైడ్ చేసి ఇక కంటిన్యూ రౌండ్ ది క్లాక్ సప్లై అది పెట్టాం. అంటే ఏ వాటర్ అండి ఇది? బోర్ వాటరా? బోర్ వాటర్ కాదు, మనకి చెరువు వాటర్ ఇది ఉంటాయి కదా మామూలుగా అంటే రెగ్యులర్ వాడుకోవడానికి, తాగడానికి కాదు. తాగడం మరబెట్టి తాగకూడదు, మరి ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా వాళ్ళకి, తాగడానికి ఎక్కడ లేదు. బోర్ వాటర్ కానీ చెరువుల వాటర్ అన్నీ కూడా వాటర్ ఇంకా అన్నీ ఇంకా మాకు దగ్గర మనకు చాలా ఉంటాయండి. చాలా వాటర్ ఉంటుంది కదా. ఆ వాటర్ మేము జనరల్గా ఫైర్ వాళ్ళం వాటర్ ఫిల్ చేసుకుంటాం కదా సేమ్ అలాగే. సో బాగా సప్లై చేసాం. ఏ విలేజ్కి ఎన్ని వాటర్ సప్లై చేసాం ఏంటి అన్నది అంతా కంప్యూటర్ రికార్డు మెయింటైన్ చేసాం. సో అది కంప్లీట్గా సక్సెస్ అయిపోయింది. సీఎం గారు ఏమన్నారు? చాలా అప్రిషియేట్ చేశారు. 10 days ఫుల్ చేసామండి. ఆ తర్వాత ప్రతిరోజు రాత్రి 10 గంటలకు మీటింగ్ జరిగేది పలాసలో ముఖ్యమంత్రి గారు. అప్పుడు సమస్య రైతులంతా కూడా ముఖ్యమంత్రి గారి ముందు సమస్య పెట్టారు. ఈ చెట్లు పొలాల్లో పడిపోయినాయి సార్, వీటిని మేము క్లియర్ చేయాలంటే మాకు లక్షల్లో ఖర్చు అవుద్ది, మేము అసలే ఈ వరదల వల్ల మేము నష్టపోయి ఉన్నాం, మరి ఈ చెట్లు క్లియర్ చేయడానికి కూడా మేము ఖర్చు పెట్టుకోవాలంటే కష్టం సార్ అని. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి, లేదు ఈ బాధ్యత మేము తీసుకుంటాం, మీరు దాని గురించి వర్రీ అవ్వకండి అనేసి ఆ రోజు మీటింగ్లో అది డిస్కషన్. ఈ చెట్లను ఎలా క్లియర్ చేయాలి, ఒక్కొక్క సెక్రటరీ ఒక్కొక్క ఐడియాస్ ఇవి అవి ఇస్తుంటే వెంటనే డీజీ ఫైర్ సర్వీస్ ఏదైనా ఐడియా ఇస్తే ఇవ్వండి అంటే నేను, సార్ క్లియర్ అయితే మేము చేయగలం సార్, మాకు క్లియర్ చేయడానికి కావాల్సిన సంసాధనాలు మా దగ్గర లేవు అంటే, ఏం కావాలి నీకు అన్నారు. సార్ మాకు పవర్ కట్టర్స్ అవి ఇవి కావాలి సార్, ఆ పవర్ కట్టర్స్ ఉంటే మేము కట్ చేసి తీసేవచ్చు అంటే, నీ దగ్గర మరి నీ ఫైర్ మ్యాన్ ఈ పని చేయగలరా అన్నారు. చేయగలరా సార్, మా వాళ్ళు ఎక్స్పర్ట్స్, ట్రైనింగ్ ఇప్పించాం సార్ వీళ్ళందరికీ. అయితే మరి నీకేంటి ఈ రిసోర్సెస్ కావాలంటే ఏం చేయాలి అంటే, ఏం లేదు సార్, అది కొనుక్కుంటే మనకి ఇమీడియట్గా అయిపోతుంది సార్ అని. వెంటనే ముఖ్యమంత్రి గారు అన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పారు, సార్ డీజీ ఫైర్ సర్వీస్కి ఒక 5 crores ఇవ్వండి, కొనుక్కొని దాన్ని చేస్తారని. మళ్ళీ నేను నిలబడి సెల్యూట్ చేసి, సార్ మీరు డబ్బులు మీరు ఇవ్వగలరు, ప్రొసీజర్కి ఒక 2 months పడుతుంది సార్ ఇది అవ్వడానికి, దీనికి ఒక టెండర్ ప్రొసీజర్ ఇవన్నీ పడాలి, ఇప్పుడు ఈలోగా వీళ్ళు రైతులు అలా గొడవ అయిపోతుంది సార్ ఇది అంటే, నీ పాయింట్ కరెక్ట్, మరి దీనికి ఏంటి మార్గం ఏంటి వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీ అన్నారు, లేదు సార్ మనం డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇమీడియట్గా వితౌట్ టెండర్ ప్రాసెస్ మనం డిజాస్టర్లో మనకు పర్మిషన్ ఉంది, గవర్నమెంట్ కెన్ డూ అని. అయితే మనమే చేసేద్దాం. గవర్నమెంట్ పర్చేజ్ చేసి మాకు అంత ఈ పవర్ సోర్స్లు అన్నీ ఇచ్చారు. ఆ తర్వాత మేము అక్కడే ఉండి 1 month ఉండి మొత్తం అన్ని క్లియర్ చేసి ఫుల్ రిపోర్ట్ ఇచ్చాం సార్, మొత్తం ఆల్ ట్రీస్ మొత్తం అన్ని క్లియర్ చేసాం. తర్వాత ఇక్కడికి వచ్చారు, తర్వాత మీరు మళ్ళీ యూపీకి వెళ్తారు. యూపీలో ఎక్కడ సార్ మళ్ళీ నెక్స్ట్? ఆ తర్వాత ఐజీ చిత్రకూట్ రేంజ్ అండి. ఈ చిత్రకూట్ రేంజ్ అనేది మీకు తెలిసి ఉంటుంది, రాముడు వనవాసం. సో రాముడు వనవాసంలో 12 సంవత్సరాలు గడిపింది అక్కడే. సో ఈ చిత్రకూట్లోనే అక్కడ నేను ఐజీగా చేశాను. సో అది అయిన తర్వాత ఐజీ వారణాసికి చేశాను. ఆ తర్వాత ఇంకా ఈ ప్రమోషన్ వచ్చి అడిషనల్ డీజీపీ సిఐడి అయ్యాను. సిఐడి తర్వాత మళ్ళీ ఈ ట్రాఫిక్ ఇచ్చాను. సార్ ఐజీ వారణాసిలో మీకు ఏం మెమరబుల్ ఉందా? మెమరబుల్ అంటే ఐజీ అనేసరికి కొద్దిగా సూపర్వైజరీ పోస్ట్ అండి. యూనిట్ ఛాలెంజెస్ అన్నీ కూడా ఎస్పీస్కే ఉంటాయి ఎక్కువ. మా టైంలో అగ్నివీర్ ఇన్సిడెంట్స్ బాగా జరిగాయి. అగ్నివీర్ కోసం గొడవలు పడడం, జనాలు ఏవో టైర్లకి పెట్టడాలు ఇవన్నీ జరిగేవి, వాటిని హ్యాండిల్ చేసాం. బట్ ప్రజెంట్ అయితే ట్రాఫిక్స్ ఏడీజీ ట్రాఫిక్ మొత్తం యూపీ ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి హెడ్ చీఫ్. సార్ ట్రాఫిక్ అనగా మనం ఫస్ట్ అనుకున్నాం 3 years, ఒకటి ఎన్ఫోర్స్మెంట్, ఇంజనీరింగ్, ఎడ్యుకేషన్. ఈ 3 దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు? యూపీలో ప్రజెంట్ బాగా ట్రాఫిక్ సెన్సిటివ్ ఏరియా ఎన్ని బ్లాక్ స్పాట్స్ ఉన్న ఏరియాలో మీరు ఐడెంటిఫై చేశారు, వాటి మీద ఎలా రీసెర్చ్ చేస్తుంది? ఎందుకంటే వెహికల్స్ పెరుగుతున్నాయి, స్పేస్ తగ్గుతుంది. అవునండి, ఇది కరెక్టే మీరు అన్నది. మేము ఈ 5 years యూపీలో ఎక్కువ ట్రాఫిక్ ఉన్న ఏరియా జామ్స్, ట్రాఫిక్ జామ్ అయితే అంటే అర్బన్ ఏరియాస్లో ట్రాఫిక్ జామ్స్ ఎక్కువ ఉంటాయి, లైక్ నోయిడా, గాజియాబాద్, సో ఈ టైపు, లేదా బనారస్. ఈ అర్బన్ ఏరియాస్లో మీకు నేచురల్గా ట్రాఫిక్ జామ్స్ ఉంటాయి. మాకు మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే యాక్సిడెంట్స్, ఇది మన రోడ్ యాక్సిడెంట్స్ని తగ్గించడం కోసం మేము ట్రై చేస్తున్నాం మ్యాక్సిమం. అంటే ఈ రోడ్ యాక్సిడెంట్ డెత్ కేసుల్లో యూపీ నెంబర్ 1 ఇన్ ద కంట్రీ.
సో ఈ డెత్స్ని తగ్గించడం కోసం అంటే నా ఫైటింగ్లు మర్డర్ కన్నా అదే ఎక్కువ ఉంటుందా? ఎక్కువ 4 times. ఓ, ఎంత ఉంటుంది ప్రయాణం అండి? పెరానం 25,000 డెత్స్. బాబా, ఏంటి మన యమునా హైవే వాటి మీద? అన్నిటి మీద అండి, అన్ని నేషనల్ హైవేస్, మామూలు హైవేస్, మొత్తానికి యాక్సిడెంట్ డెత్స్ ఆర్ మోర్. ఓ, అందులో బైకర్స్ చాలా ఎక్కువ, 55% ఈ బైకర్సే. సో అది ఆ యాక్సిడెంటల్ డెత్స్ని తగ్గించడం కోసం మా ముఖ్యమంత్రి గారు మాకు టార్గెట్స్ చెప్పారు. సో మేము దాని మీద వర్క్ చేస్తున్నాం యాక్చువల్గా. అది చాలా ఎక్కువ ప్రయారిటీ మాది. దాంట్లో మేము చాలా ఎన్ఫోర్స్మెంటు, తర్వాత దీంట్లో ఒక ఇన్నోవేటివ్ స్కీమ్ ఇప్పుడు నా టైంలో నేను స్టార్ట్ చేశాను. ఏం చేసామంటే ఏ వెహికల్కి అయితే 3 లేదా 3 కన్నా ఎక్కువ చలాన్లు అవుతాయో ట్రాఫిక్ వైలేషన్స్, వాటికి సంబంధించి ఒక కేస్ హిస్టరీ తయారు చేయమన్నాను, హిస్టరీ షీట్ లాగా వెహికల్కి. సో వాటినంతా లిస్ట్ తయారు చేసి మేము దాన్ని వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిలేషన్కి, అలాగే వెహికల్ రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్కి, వీటన్నిటికీ రిపోర్ట్స్ మేము ఆర్టీఓకి పంపిస్తున్నాం, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి. సో ఫార్ వీ హ్యావ్ సెంట్ 980 క్యాన్సిలేషన్ రిపోర్ట్స్. 980 డ్రైవింగ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ ఓకే కలిపి. సో వీటిని పర్సూ చేసి అవి క్యాన్సిల్ చేపిస్తాం. సో ఇదొకటి టాప్ ప్రయారిటీలో పెట్టుకున్నాం, ఈ ఎన్ఫోర్స్మెంట్ చాలా స్ట్రిక్ట్గా చేద్దాం అనేసి. అదేవిధంగా మేమేం చేస్తున్నాం అంటే ఈ యాక్సిడెంట్ కేసులు ఏమైతే అయినాయో 5 deaths ఆర్ మోర్, ఆ కేసులన్నింటినీ హెడ్ క్వార్టర్ వరకు తీసుకొని నా అండర్లోనే ఒక కమిటీ పెట్టాను, ఇన్వెస్టిగేషన్ సూపర్వైజరీ కమిటీ. దాంట్లో మేము ఏం చేస్తున్నాం అంటే ఈ యాక్సిడెంట్ డెత్స్ అయిన ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్తో డైరెక్ట్గా మాట్లాడి ఈ వెహికల్ ఓనర్ని కూడా దీనిలో ఇంప్లికేట్ చేస్తున్నాం. మంచి పని చేస్తున్నారు. ఎలాగూ అంటే సపోజ్ ఆ పర్టికులర్ వెహికల్కి ఇదివరకు మనకి 5 చలాన్లు అయ్యాయి, 6 చలాన్లు అయ్యాయి, లేదా ఫిట్నెస్ లేదు, అది లేదు, ఇది లేదని చలాన్లు అవుతాయి. ఇన్ని చలాన్లు అయినా కూడా ఈడు ధీమాగా చేసి మళ్ళీ యాక్సిడెంట్ చేసేయడం అంటే దట్ మీన్స్ జో వికారియస్ లైబిలిటీ అంటారు మనం లీగల్ లాంగ్వేజ్లో. సో ఆ విధంగా మనకి ఈ ఓనర్ కూడా ఇంప్లికేట్ అయ్యి ఇప్పుడు వాళ్ళ మీద కూడా కొద్దిగా థ్రెట్ వచ్చేటట్టు చేస్తున్నాం. సో ఈ కొడుకుకి బండి ఇచ్చాడు, తండ్రి మీద కూడా ఇన్వాల్వ్ అవుతుంది కేసు. అంతే, ఫ్రంట్కి ఇస్తే ఫ్రంట్ కూడా అందులో కేసులో ఇన్వాల్వ్ అవుతాడు. ఇప్పుడు సపోజ్ మైనర్ కొడుకు ఇచ్చాడు వెహికల్, వాడి దగ్గర డిఎల్ లైసెన్స్ కూడా లేదు, వాడు పోయి యాక్సిడెంట్ చేసాడు అంటే నేచురల్లీ ఎవరి పేరు మీద వెహికల్ ఉందో ఈ విల్ బి ఇంప్లికేట్ అంటే Part 2 కింద వస్తుంది. సో ఈ విధంగా మనం ఆల్రెడీ స్టార్ట్ చేస్తాం, వర్క్ చాలా జరుగుతుంది. వీటి వల్ల కొద్దిగా కంట్రోల్ కనిపిస్తుంది. ఈ లాస్ట్ ఈ నా టెన్యూర్లో కొంత ఈ 6-7 months నుంచి ఈ 15-20% తగ్గి. ఇది కాకుండా కొన్ని జామ్స్ వస్తున్నాయి కానీ ట్రాఫిక్ జామ్స్. ఈ ట్రాఫిక్ అక్కడ వెహికల్స్ పెరుగుతున్నాయి, రోడ్ స్పేస్ తగ్గిపోతుంది. దీనికి మేము ఏం చేసామంటే మ్యాపిల్స్ యాప్ అని ఒకటి ఉందండి, మ్యాప్ మై ఇండియా అని ఒక గ్రూప్ ఢిల్లీ వాళ్ళతో మేము ఎంఓయూ టైఅప్ అయ్యాం. నా దగ్గర ఒక కంట్రోల్ రూమ్ ఉంటుంది. సో కంట్రోల్ రూమ్లో మేము ఈ మ్యాప్ మై ఇండియాని ప్రతి సిటీ వైజ్ మ్యాపింగ్ ఉంటుంది. ఆ మ్యాప్లో ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయిందో లొకేట్ అయిపోద్ది ఆటోమేటిక్గా మా దాంట్లో, లైక్ గూగుల్లో అయినట్టు. వీళ్ళు వెంటనే మా కంట్రోల్ రూమ్ వాళ్ళు ఆ కన్సర్న్డ్ బీట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడ ఎందుకు ట్రాఫిక్ జామ్ అయింది ఏంటి ఇమీడియట్గా క్లియర్ చేయండి, రెస్పాన్స్ ఇమీడియట్గా ఇవ్వండి, ఈ టైపు వీఆర్ డూయింగ్ ఇట్. కొంత స్ట్రక్చరల్ కూడా పీడబ్ల్యూడి వాళ్ళతో మాట్లాడి, ఎన్హెచ్ఏ వాళ్ళతో మాట్లాడి స్ట్రక్చరల్ ఇష్యూస్ని కూడా మేము అడ్రస్ చేస్తాం. సార్, యూపీలో పబ్లిక్ ట్రాఫిక్ సెన్స్ ఉందంటారా? సెన్స్ ఉందా అంటే కొంతవరకు, ఎస్, నాట్ టు ద ఫుల్ ఎక్స్టెంట్. అంటే వాళ్ళకి కొంచెం ఎడ్యుకేట్ చేస్తే మారే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా అండి. అంటే మొదట అన్నిటికీ మనం తప్పు చేస్తున్నాం అనే విషయం వాళ్ళకి తెలిసింది అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు చేంజ్ వస్తుంది కదా. చేంజ్ వస్తుందండి. నేను బిలీవ్ చేసేది ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్. ఇఫ్ దే స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటే ఇంకా అంతకుమించింది ఇంకేముండదు. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ ఇయర్ శ్రీలంక వెళ్ళాను. సో ఐ వాజ్ దేర్ ఫర్ అ వీక్. ఎక్కడ రోడ్డు మీద పోలీస్ కానిస్టేబుల్ లేడండి. నాకు అనిపించింది ఇది వెహికల్స్ అన్ని లైన్లో వెళ్తున్నాయి, ఎవడో ఓవర్టేక్ చేయట్లేదు, ఏంటి కదా అన్నారు. అక్కడ మాతో పాటు ఉన్న అతను అడిగితే ఆయన ఏమన్నాడంటే, సార్ ఇక్కడ ఓవర్టేక్ చేస్తే 25,000 30,000 జుర్మానా అవుతుంది, ఆడు మొత్తం నెల జీతం మొత్తం దీనిలోనే పోతుంది సార్ అన్న. అమ్మాయి ఇదేదో బాగుంది, ఈ స్కీమ్ బాగుంది అనుకున్నాను.
వాడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాడు. అక్కడ మనకి మధ్యలో వైట్ లైన్ ఉంటుంది చూసారా, అవును. కంటిన్యూ వైట్ లైన్ ఉంటుంది, యూ కెనాట్ అవును, గట్టి ఉంటే మనం ఓవర్టేక్ చేయొచ్చు. ఇవన్నీ మొత్తం అంతా చెప్పాడు. ఇది ఎంత స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తారా అనేసి. అంటే ఎంతకన్నా ఎక్కువ స్ట్రిక్ట్ చేస్తాం సార్. ఇంకా వాడు ఒకసారి కాదు రెండోసారి కనుక అయితే వెహికల్ కంప్లీట్గా సీజ్ అయిపోద్ది. ఇక వాడు మరి లైఫ్లో వెహికల్ విడిపించలేడు. వెహికల్ పోయా పని కదా అది. అది మంచి పద్ధతి. అంటే అంత థ్రెట్ అంటే మీరు ఇది అన్నీ ఎలా కనుక్కుంటున్నారు, కానిస్టేబుల్స్ ఎవరు లేరు కదా. అదే మన ఇండియాలో అయితే ఓ 10 మంది గుమ్ము కొడితే తప్ప అని పట్టుకోలేము మనం. అవును. సో ఈ విధంగా అంటే సార్ ప్రతి చోట సీసీ కెమెరాలు పెట్టాము. సీసీ కెమెరాల నుంచి కంట్రోల్ రూమ్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. సో ఎవడైనా వైలేట్ చేస్తే ఇమీడియట్గా వాడు నెక్స్ట్ స్టేషన్లో పట్టుకుంటాం. ఇదేదో బాగున్నాను. అంటే నేను అనేది ఏంటంటే ఇంత టెక్నాలజీ యూజ్ చేసుకొని పోలీస్ అంత విజిబుల్గా కనపడకపోయినా కూడా కొద్దిగా బిహైండ్ ది కర్టెన్ ఉండి ఎన్ఫోర్స్మెంట్ స్ట్రిక్ట్ చేస్తే మొత్తం అందరూ లైన్లోకి వచ్చేస్తారు. అంటే ఎన్ఫోర్స్మెంట్ చేస్తే వాళ్ళకి భయం ఉంటుంది. బండి చేసాం బండి ఫ్రీజ్ అయిపోద్ది. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మాకు ట్రాఫిక్లో ఎన్ఫోర్స్మెంట్ అండి. ఎందుకంటే మేము చలాన్ చేస్తాం. ఇప్పుడు కాంటాక్ట్లెస్ చలాన్ సిస్టమ్ అని పెట్టాం. ఎవరు మిమ్మల్ని పట్టుకోవడానికి లేదు, మీ వెహికల్ని ఆపడానికి లేదు. ఓన్లీ మేము కెమెరామెన్లుగా తయారైపోయారు మా ట్రాఫిక్ వాళ్ళు. ఓ ఫోటో తీస్తున్నారు, ఆ ఫోటో తీసి మా కన్సర్న్ కోర్టుకి పంపిస్తున్నారు. సో కోర్టు ఏం చేస్తుందంటే లోక్ అదాలత్ పెట్టి వాళ్ళు ఎప్పుడో 6 నెలల తర్వాత ఒకసారి లోక్ అదాలత్ పెట్టి మేము 2000 చలాన్ కడితే 200లోనే దానికి మాఫీ చేసి చేసేస్తున్నారు. సో వీళ్ళ వల్ల ఈ వైలేటర్స్కి భయం లేకుండా అయిపోయింది. ఈ కోర్టు ద్వారా మాఫీ చేసే ప్రోగ్రామ్ చాలా ఎక్కువైపోయింది. ఓకే. సో బికాజ్ ఆఫ్ దట్ ఎన్ఫోర్స్మెంట్ మనకి చాలా వీక్ అయిపోయింది. దాన్ని మరి మీరు సర్దిస్తున్నారా? మనం కోర్టులు మన వల్ల సర్దిస్తాం. గవర్నమెంట్కి చెప్తే గవర్నమెంట్ చేస్తారు. గవర్నమెంట్ కూడా పెద్దగా అందులో ఇంటర్ఫియర్ అవ్వలేకపోతుంది. వాళ్ళకి ఓట్ బ్యాంక్ వాళ్ళకి ఉంటుంది అనుకోండి, కానీ మీ సీఎం గారు ఇప్పుడు చాలా అగ్రెసివ్గా ఉంటారు. బట్ ఈ పర్టికులర్ మ్యాటర్ కోర్ట్స్ నుంచి రిలేటెడ్ కాబట్టి మేమే ఒక దారి కనిపెట్టి ఈ మూడు చలాన్లు దానికన్నా ఎక్కువ ఉన్న వాళ్ళని వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిలేషను, ఆర్సీ రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషను, అది ఇదని పెట్టి కొంత వీఆర్ టేకింగ్ దెమ్ యాక్షన్. సార్, పోలీసింగ్తో పాటు మీకు మరో ప్రవృత్తి ఉంది, బుక్స్ రాయడం. మీరు రాశారు బెనారస్ బుక్. దానికి కారణం అంటే మీరు గతంలో వారణాసి ఐజీకి పనిచేస్తున్నప్పుడు దాని మీద మీరు ఫోకస్ చేశారా? నేను వారణాసిలో ఐజీగా పనిచేసినప్పుడే ఈ పుస్తకం రాయడం మొదలుపెట్టాను. ఓకే. యాక్చువల్గా ఈ బహుముఖ బనారస్ అనే ఈ పుస్తకం ఒక నా చేత శివుడు రాయిపించాడేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటే నాకు ఒక పెద్ద సమస్య ఎదురయ్యి ఆ సమస్య నుంచి నేను బయటకు వచ్చే ఆ సమస్య నుంచి బయట రావటం అంతా కూడా ఒక కల్లా జరిగిపోయింది నాకు. సమస్య అదే డీటెయిల్ అండి. సో దాంట్లో అయిపోయినప్పుడు ఆ సమస్య బుక్లో ఉందా? లేదు. అది అయిపోయాక ఆ తర్వాత రాత్రి పడుకున్నప్పుడు కల్లో శివుడు నాకు కనిపించి నువ్వు నాకేమి గిఫ్ట్ ఇస్తున్నావు, దీనికి రిటర్న్గా నువ్వేమి ఇవ్వట్లేదు అని అడుగుతున్నట్టు అనిపించేది. అది నాకు కొంత ఒక 1 వీక్ 10 days వరకు ఆ టైపు డ్రీమ్ నన్ను వెంటాడేది. సో అప్పుడు నాకు అనిపించింది ఏదో చెయ్యాలి అనేసి. ఏం చేయగలను? నా చేతిలో ఉన్నది ఓన్లీ ఒకటే, అది పుస్తకాలు రాయడం. సో ఈ విధంగా నేను పుస్తకం రాయొచ్చు అని చెప్పి కొంత ముందు ప్రయత్నం చేసి ముందు దేవాలయాల మీద రాశాను. ఆ తర్వాత కాశీలో ఉన్న తెలుగువారి మీద రాశాను, అలాగే కాశీలో ఉన్న తమిళ మీద రాశాను. అవి ఏమీ అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. ఫైనల్గా ఒకరోజు అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ జరగడం, అదే ఈ మసాన్ హోలీ అని ఉంటుంది, శవాలతో హోలీ. కాశీలో శవాలతో హోలీ ఆడతారు మణికర్ణిక ఘాట్ దగ్గర. అక్కడ గుల్షన్ కుమార్ అని ఆ కమిటీకి అధ్యక్షుడు ఆయన. ఒక రోజు నా ఆఫీస్కి వచ్చి సార్ హోలీకి మిమ్మల్ని గెస్ట్గా పిలుస్తున్నాను రండి సార్ అంటే వెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళు ఈ బూడిదంతా కూడా శవాల మీద ఉన్న బూడిదంతా రాయడం, వాళ్ళ పుర్రెలన్నీ మెడలో కట్టుకుంటే హోలీ ఆడడం. అప్పుడు ఆ గుల్షన్ కుమార్ నుంచి తెలుసుకున్నాను ఏంటి మసాన్ హోలీ అంటే. ఆయన దాని పౌరాణిక చరిత్ర అంతా కూడా చెప్పడం ఇవన్నీ జరిగింది. సో దాన్ని డీటెయిల్గా ఒక వ్యాసంగా రాసి అప్పుడు అనిపించింది ఇటువంటిది ఏదో ఉంది, కాశీని ప్రపంచ పటంలో ఒక యూనిక్ సిటీ కింద నిలబెట్టేది, అద్వితీయమైన నగరంగా దీన్ని నిలబెట్టేది ఏంటి అన్నదాన్ని వెతకాలి అనుకున్నాను. అలాంటి ఒక్కొక్కటి
వెతుక్కుంటా ఆయనే చూపించినట్టు అనిపిస్తుంది. లేకపోతే ఇంత మ్యాటర్ కలెక్షన్ ఇంత ఇది చాలా ఈజీ కాదు. సో అవన్నీ డీటెయిల్గా ఎందుకు రాశారండి? వాళ్ళు హోలీ ఎందుకు చేస్తారు అలాగా? అంటే యాక్చువల్గా మనకి పార్వతీ పరమేశ్వర్లు పెళ్ళయిన తర్వాత పార్వతీదేవిని అత్తవారింటికి దేబెడతారు, ఊరేగింపుగా వస్తారు. అది ఎక్కడంటే విశ్వనాథుడి గుడి ఉంది కదా, ఆ గుడి ప్రాంగణంలో అది అత్తవారిల్లు. అక్కడికి వచ్చేసరికి ఆ రోజు మొత్తం ఆనందంతో, అంటే అమ్మవారు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఆనందంతో మొత్తం అంతా గుజియాలు స్వీట్లు తినడం, రంగులతో ఆడుకోవడం, అది మెయిన్ హోలీ. అది ఆ హోలీ జరుగుతున్న టైంలో శివుడు మాత్రం చాలా బాధాకరంగా ఉంటాడు. ఏంటి ఎంతమంది మనం అంతా హ్యాపీగా ఉన్నాం, ఈయనేంటి ఇంత సారోఫుల్ స్టేట్లో ఉన్నాడు ఏంటి కదా అని పార్వతీదేవి శివుడిని అడుగుతారు. స్వామి ఏంటి మీ బాధకు కారణం ఏంటి? అక్కడంతా పండుగ చేసుకుంటున్నారు, తాగి వాళ్ళు తాగుతున్నారు, తిరుగుతున్నారు ఏంటి? ఇది సరే, మనం దేవతలమి దేవగంధర్వులు అంతా కలిసి మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఫకీర్లు, పేదవాళ్ళు, అనాథలు, ఈ బిచ్చగాళ్ళు, ఈ యోగులు, సాధువులు, ఇటువంటి వాళ్ళంతా వాళ్ళు ఏం చేస్తున్నారు ఈరోజు అని తలుచుకుని నాకు బాధ అనిపించింది. మనమే హోలీ చేసుకుంటే సరిపోద్దా? ఇటువంటి పేదవాళ్ళతో వాళ్ళతో మనం ఏం చేస్తున్నాం, లేదా ఈ బైరాగులు సాధువులతో మనం ఏం గడుపుతున్నాం అనేసి నాకు ఒక బాధ కలిగింది అంటాడు. స్వామి మీరేం బాధపడకండి, ఈరోజు మీరు హ్యాపీగా గడపండి. రేపు రాబోయే మంగళవారం మనం వాళ్ళ మధ్యకే వెళ్ళి వాళ్ళతోనే కలిసి వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో అలాగే మనం హోలీ ఆడదాం అని అనేసరికి శివుడు సంతోషించి ఆ రోజు హోలీ పూర్తి చేసుకొని నెక్స్ట్ మంగళవారం ఇద్దరు కలిసి మణికర్ణికా ఘాట్కి వెళ్తారు. అక్కడ వీళ్ళంతా శవాల మధ్య ఉంటారు కదా, ఈ యోగులు, ఈ అఘోరాలు, వీళ్ళంతా అక్కడికి అది ఉండేది. సో వాళ్ళ మధ్యన వెళ్ళి వాళ్ళలాగే వీళ్ళు బూడిద పూసుకొని వాళ్ళలాగే అన్నీ చేసి, అలాగే పుర్రెలు అన్నీ వేసుకొని వాళ్ళలాగే అక్కడే అన్నీ తిని, సో ఆ విధంగా హోలీ ఆడతారు. అదే మసాన్ హోలీ. సో అప్పటి నుంచి ఇది పరంపరగా ప్రతి సంవత్సరం హోలీ అయిన తర్వాత మంగళవారం దీన్ని పాల్గొన మంగళవారం అంటారు. ఆ రోజు ఇది జరుపుతూ ఉంటారు. ఇటువంటి పురాణ కథలు అన్నీ కూడా బుక్లో ఉన్నాయంటారా? ఉంది సార్. అక్కడ శివుడికి మణికర్ణ ఘాట్ నుంచి వచ్చిన ఆ వాసనే కావాలి అంటారా? నిజమేనది? అంటే అండి ఎలా? ఇప్పుడు మణికంఠ ఘాట్ దగ్గర సవాల్ కాలుస్తారు కదా, ఆ కాల్చిన వాసన శివుడికి వస్తేనే ప్రీతి అని అంటారు అని అంటారండి. అదొక ఇది ఉంది యాక్చువల్గా. దానికి ఒక పౌరాణిక ఒక కథ ఒకటి ఉంది, అది కూడా ఈ పుస్తకంలో మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఏ విధంగా శివుడు మోక్షానికి వరం ఇచ్చాడు. అప్పుడు విష్ణుదేవ్ అక్కడ విష్ణుకూప్ అని ఒకటి ఉంటుంది మణికర్ణికా ఘాట్ పక్కనే. ఈ విష్ణుకూప్లో విష్ణుదేవుడు తపస్సు చేస్తాడు 50,000 సంవత్సరాలు. ఈ 50,000 సంవత్సరాల తపస్సులో ఈ చెవుల నుంచి, ముక్కుల నుంచి, అన్నిటి నుంచి కూడా అగ్ని పొగలు వచ్చేస్తూ ఉంటాయి. సో అది చూసి పార్వతీ పరమేశ్వర్లు అక్కడికి వచ్చి ఆయన శాంతించమని వరం కోరుకోమంటారు. అప్పుడే దాంట్లో ఈమె పార్వతీదేవి తాలూకా రింగ్ అందులో పడిపోతుంది, చెవి రింగ్. అందుకని మణికర్ణిక అయింది అది. మణికర్ణిక, కర్ణం కర్ణిక అంటే చెవి, మణి అంటే రింగ్. సో మణికర్ణిక ఘాట్ అయింది. సో అది అక్కడ పడిపోవడం, దానికి సరే వరం ఇస్తాడు. ఆ వరంలో భాగం ఇవన్నీ. ఒకటి కాశీలో ఉన్న వాళ్ళకి మోక్షం రావటం. సార్ ఈ బుక్లో మరి భైరవుడి గురించి మర్చిపోయారండి? భైరవుడు కాదండి, ఇందులో బుక్లో యాక్చువల్గా అఘోరాల గురించి రాశాను నేను. తిరుపతి కాశీ వచ్చిన ఖచ్చితంగా కాలభైరవుడు సందర్శించాలంటారు. కాలభైరవుడు గురించి మెన్షన్ ఉంటుంది తప్ప, కాలభైరవుడు అంటే కాశీలో పనిష్మెంట్ ఇచ్చేవాడు. అయితే ఇందులో ప్రత్యేకంగా దేవుళ్ళ గురించి ఆధ్యాత్మికత గురించి ఈ పుస్తకం రాయలేదు. ఈ పుస్తకం ఏంటంటే కాశీలో ఉన్న సంస్కృతి, కాశీ తాలూకా అటువంటి పరంపరలు ఏమున్నాయి అంటే, కాశీలో సాహిత్యకారులు, కాశీలో సంగీతం, అంటే కబీర్ చౌరా అని ఒక వీధి ఉంది. ఆ వీధిలో ప్రతి ఇంట్లో ఒక పద్మశ్రీ పద్మభూషణ్ ఉంటాడు. సో దాన్ని కాశీలో పద్మాల వీధి అని రాశాను. సో ఈ బుక్ కేవలం తెలుగులో రాశారా, హిందీలో కూడా ఉంది? దీన్ని ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా నేను చేశానండి. ఎందుకంటే మీకు
వారణాసికి మీకు కావాల్సిన వ్యక్తి అక్కడే ఉన్నారు కదా, కరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ గారు. అవును. దీన్ని ఇంగ్లీష్లో కూడా రాశాను, అచ్చా. తర్వాత హిందీలో కూడా నేనే ఇది ట్రాన్స్లేట్. రెండు వెంకయ్యనాయుడు గారు లాంచ్ చేశారు. అవును. ఆయనతో చేయించడానికి ఒక ప్రత్యేక ఉద్దేశం ఉంటుందా మీకు? పర్టికులర్గా ఉద్దేశం లేదు. బేసికల్గా ఆయన తెలుగు సంస్కృతికి ఒక ప్రత్యేకగా నేను అనుకుంటాను. అంటే తెలుగు భాష అన్న, తెలుగు ప్రజలన్నా, తెలుగు సంస్కృతి అన్న ఆయనకి చాలా అభిమానం. అటువంటి దానికి ఆయన ఎప్పుడూ కూడా జెండా పైకెత్తి ఎప్పుడూ కూడా దాని గురించి పొగిడిన వ్యక్తి. సో అటువంటి వ్యక్తి చేతుల మీదుగా ఈ బుక్ ఇనాగరేషన్ అనే నాకు ఒక అవకాశం దొరికినందుకు వెంటనే నేను ఓకే చేశాను. చాలా బాగుంది సార్. మళ్ళొకసారి మనం ప్రొఫెషన్లోకి వద్దామండి. ఇప్పుడు మీరు ఏడీజీ, నెక్స్ట్ డీజీ, ఇంకా యూపీలో మీరు ఫస్ట్ నుంచి ఏఎస్పీని చూశారు కాబట్టి అక్కడ ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది మన మార్క్ అని. ఇప్పటికి చాలా ఇన్నోవేషన్ చేశారు. ఇంకా ఏం చేయాలని మీకు గోల్ ఉంది అక్కడ? అంటే ఏమీ లేదంటే అంటే పర్టికులర్గా ఇదే అని మనం చెప్పలేము. ఎందుకంటే మాది గవర్నమెంట్ మమ్మల్ని ఎక్కడ పోస్ట్ చేస్తే అక్కడికి వెళ్ళాలి, ఆ సీటుకి న్యాయం చేయాలి. అదొక్కటే మనం చేయగలిగింది. మనం ముఖ్యమంత్రిని కాదు కదా యూపీని మొత్తాన్ని ఇలా మార్చగలం. యూపీని మార్చాలని ముఖ్యమంత్రి కాకపోయినా మీరు బ్యూరోక్రాట్, మీరు ఒక లైన్ ఇచ్చారంటే లైన్లో ఆటోమేటిక్గా. అంటే సపోజ్ మనకి ఇప్పుడు ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో పెట్టారు, రేపు ఇక్కడ నుండి తీసి వేరే డిపార్ట్మెంట్ పంపిస్తే ట్రాఫిక్ని మర్చిపోవాల్సింది. ఇంకా దీంట్లో మన ఐడియాస్ ఇంకా నడవవు. కొత్త డిపార్ట్మెంట్ మళ్ళీ దానికి సంబంధించిన ఆ విషయాలన్నీ చూసుకోవాలి. సో ఈ విధంగా మనకంటూ స్పెసిఫిక్ ఫిక్స్డ్ గోల్స్ అని పెట్టుకోలేము ఈ ఉద్యోగంలో. సార్ మీరు ములాయం సింగ్ యాదవ్ గారి దగ్గర నుంచి సీఎంలు చూస్తున్నారు, మాయావతి దీది గారు, అదేవిధంగా ఇప్పుడు యోగి. అందరిలో ఎవరిదండి ఎక్కువ యాగ్రెసివ్గా కనిపిస్తుంది? అంటే అందరూ ప్రజల కోసమే పోరాటం చేస్తుంటారు, కొన్ని యాగ్రెసివ్గా వెళ్ళేది ఎవరు? అంటే మనం ఒక్కొక్కరితో ఒక్కొక్క స్టైల్ అండి. ఓకే. ప్రతి ముఖ్యమంత్రికి ఒక ల్యాండ్ మార్క్ ఉంది. సో ములాయం సింగ్ యాదవ్ గారితో ఒక టైప్ ల్యాండ్ మార్క్. ఆయన ప్రజలతో కలిసి ఉండడం, ప్రజల సమస్యలను వినడం, ప్రజలతో డైరెక్ట్గా మాట్లాడడం, అది ఆయన ల్యాండ్ మార్క్. ఆయనకి ఉండాల్సిన డ్రాబ్యాక్స్ వేరే, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అవన్నీ. మాయావతిది అడ్మినిస్ట్రేషన్, స్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్. ఇంకా అందులో కాంప్రమైజ్ అనేది లేనే లేదు, నో కాంప్రమైజ్. ఆమె క్యాబినెట్ మినిస్టర్ అయినా కూడా తప్పు చేసేటంటే ఇంకా అవుటే, జైలుకి వెళ్ళాల్సింది. సో అంటే మా టైంలోనే నేను గోరఖ్పూర్లో ఎస్ఎస్పీగా చేసినప్పుడే ఆమె క్యాబినెట్ మినిస్టర్ని జైలుకి పంపించాం. సో అంత స్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్. సో ఆమె అఖిలేష్ యాదవ్ బేసికల్లీ ప్రోగ్రెసివ్ మైండ్. అంటే ఈయన కొత్త ఇండస్ట్రీలు పెట్టడం, ఈ మెట్రోలు, ఫ్లైఓవర్లు, ఈ టైప్ థింకింగ్, అంత పెద్ద బిల్డింగ్స్ కట్టడాలు, ఇవన్నీ అంతే. ఈ వెస్ట్రన్ చదువుకొని వచ్చాడు కాబట్టి ఆ ఇంపాక్ట్ ఆయన మీద ఉంటుంది. మా యోగి గారిది ఏంటంటే లా అండ్ ఆర్డర్లో నో కాంప్రమైజ్. బుల్డోజర్ అంటే అంత స్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటరు ప్లస్ లా అండ్ ఆర్డర్లో ఇంకా తిరగలేదు. పంక్చువాలిటీలో ఇంత మించిన మనిషి లేడండి. టైం మీకు 6 గంటలకు టైం ఇస్తే 6 గంటలకు మిమ్మల్ని కలుస్తారు. అంటే పొలిటీషియన్ 6 అంటే 6కి వస్తారా? సాధారణ పొలిటీషియన్ 6 అంటే వేరే సంగతి. మీకు టైం ఇస్తే ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడి నుంచి ఆంధ్రా నుంచి వెళ్ళాను, ఆంధ్రా నుంచి వెళ్ళిన తర్వాత నేను ముఖ్యమంత్రి గారిని కాలం చేయాలనుకున్నాను. నేను టైం అడిగాను ముఖ్యమంత్రి. అక్కడ ఆయన దగ్గర ఇంకొక విషయం ఉంది, ముఖ్యమంత్రి దగ్గర టైం అడగడానికి మనం మంత్రులను ఇంకొకరినో పట్టుకొని వెళ్ళనక్కర్లే. ఆయన ఒక ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చారు అందరికీ. ఆ ల్యాండ్లైన్ నెంబర్కి మేము ఫోన్ చేసాం. ఫోన్ చేసి సార్ ఇలాగ మేము కలాలనుకుంటున్నాం అంటే ఓకే మన పేరు అన్నీ నోట్ చేసుకుంటారు. అతను ముఖ్యమంత్రి గారి ముందు పెడితే ముఖ్యమంత్రి గారు మనకు సాయంత్రం 6 గంటలు టైం ఇచ్చారు. మళ్ళీ ఆ తర్వాత రెండోసారి అక్కడి నుంచి ఫోన్ వచ్చింది. 6 అంటే 6 మీరు అటు ఇటు అనుకోకండి, మీరు ముందే వచ్చేసేయండి 6 గంటల ముందు. సో బాబు ముఖ్యమంత్రి గారు టైం ఇస్తే ఉదయాన్నే వచ్చి కూర్చుండిపోతాం, మాకేం పోయింది అనుకుని వెళ్ళాం, కూర్చొని ఉన్నాం. సో ఎగ్జాక్ట్గా 6 అంటే ఎగ్జాక్ట్ 6 నాకు లోపల పిలిచారు. ఆ ముందునే ఎంతమంది విజిటర్స్ ఉన్నా ప్రతి ఒక్కరికి ఇచ్చిన టైం ప్రకారం వెళ్ళిపోవాల్సింది, బయటికి లోపలికి లేదు. సో పంక్చువాలిటీకి పెట్టిన పేరు ఆయన. పబ్లిక్ మీటింగ్ అవనివ్వండి, ఆఫీసర్స్ మీటింగ్ అవనివ్వండి, 11 గంటల మీటింగ్ అంటే 11 గంటలు స్టార్ట్ అవుద్ది, చెప్తారు మళ్ళీ ఎన్ని గంటలకు క్లోజ్ అవుతుంది. అది కూడా కాదు, రాత్రి పగలుగా ఎక్కువ టైం పడుతుంది, 3 గంటలు 4 గంటల మీటింగ్లో. అంత టైం విషయంలో చాలా పర్ఫెక్ట్. సరే బుల్డోజర్ చూస్తున్నాం కదా, దానివల్ల లీగల్గా ప్రాబ్లమ్స్ రావా? అంటే సుప్రీంకోర్టులో నడుస్తుందంటే సుప్రీంకోర్టు కొంత జడ్జిమెంట్ అది ఇచ్చింది. సో కానీ భయం అయితే క్రియేట్ అయిందండి, క్రిమినల్స్ బాగా క్రియేట్ అయింది. బుల్డోజర్ కనపడితే చాలాడు కదా. అంటే సమస్యకు సమాధానం ఒకటి,
మరి దానికి కోర్టు అంటే ఆయన ఇంటెన్షన్లో కూడా ఏంటంటే సార్, క్రిమినల్ కంట్రోల్ అవ్వాలంటే ముందు వాడు ఫైనాన్షియల్గా బ్రేక్ చేయాలనేది ఆయన ఇంటెన్షన్. అంతే. ఆయన కొట్టడం, జైల్లో పెట్టడం అనేది వేరే విషయం అది. ఓకే సార్, మరి ఇంకోసారి ఫైనల్గా వచ్చారు మీ ప్రొఫెషన్ దాటి వస్తే, మీరు నర్సీపట్నంలో ఇప్పటికి కూడా కొంతమంది విద్యార్థులకు బుక్స్ పంపడం, వాళ్ళకి ఫ్రీగా హాస్టల్ ఇవ్వడం, అంటే మీరు సొంత ఊరికి ఏదో చేయాలని ఇంటెన్షనా? అవునండి. అంటే మనకి పుట్టిన ఊరిని ఎప్పుడూ మర్చిపోకూడదు అన్నది నాది. మీ బావగారు కూడా సహకరిస్తారట కదా బాగా? అంటే ఆయన టీచర్, యాక్చువల్గా ఆయన ద్వారా నేను ఇప్పిస్తూ ఉంటాను. బట్ బేసికల్లీ ఇందులో మా భార్య రోల్ చాలా ఎక్కువ. రామలక్ష్మి పేరు. మేడం ఏం చేస్తారు? హౌస్ కీపర్. సో షీ ఈజ్ హౌస్ మేకర్. ఆమె కూడా సపోర్టివ్గా ఇవన్నీ చేయడం, ఇవన్నీ ఆమెకు కూడా ఇంట్రెస్ట్. సో ఆమె మిద్దరం కలిసే యాక్చువల్గా నర్సీపట్నం లైబ్రరీకి మేము చాలా ఒకసారి ఏమో ₹1,00,000 బుక్స్ ఇచ్చాం. మొన్న ఫర్నిచర్ అది అల్మరాస్ అవన్నీ ఇచ్చాం. అలా కొంత ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. అదేవిధంగా మనకి నర్సీపట్నంలో ఒక సమర్పణ స్టడీ సర్కిల్ అని పెట్టాను. అది ఫ్రీ కోచింగ్ ఇద్దాం మనకి పూర్ పీపుల్ వీళ్ళందరికీ అనేసి కొంతకాలం నడిపాం. తర్వాత కొంత ఫీజు కూడా వసూలు చేయాల్సి వచ్చింది. వాళ్ళు సీరియస్గా తీసుకోవట్లేదు ఫ్రీ అనేసరికి కొంత ఫీజు పెట్టి మొత్తానికి దాన్ని బాగా రన్ చేసాం. దాంట్లో చాలామంది టీచర్లు సెలెక్ట్ అయ్యారు. కొంతమంది సిఆర్పిఎఫ్కి, బ్యాంక్స్కి, వీటికి సెలెక్ట్ అయ్యారు. కరోనా టైంలో ప్రాబ్లం వచ్చింది, ఎవరు రాలేదు, మొత్తానికి ప్రాబ్లం వచ్చింది. సో దాన్ని క్లోజ్ చేయాల్సి వచ్చింది. సో ఈ విధంగా కొంత సర్వీస్ మైండ్ అయితే ఉంది. దాంతో ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చాలా కండక్ట్ చేసామండి. మొన్న ఈవెన్ వైజాగ్లో కూడా మనకి 5,000 మంది స్టూడెంట్స్ తోటి ఒక ప్రోగ్రాం పెట్టాం. అలాగే చాలా చోట్ల కాలేజీల్లో వీటిలోనూ స్టూడెంట్ అవేర్నెస్. సార్ ఫైనల్గా చెప్పండి, కింద స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చారు మీరు, ఒక డిపార్ట్మెంట్లోకి మీ డిపార్ట్మెంట్లో రావాలంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ రావాల్సిన వాళ్ళు ఈ స్థాయి నుంచి రావాలా, లేదు వాళ్ళు ఏదో బాగా బ్యాక్గ్రౌండ్ ఉండి రావాలా, లేదు ఖచ్చితంగా చేయాలి, గోల్ రీచ్ అవ్వాలి, మన సర్వీస్ మోటోలో రావాలనుకున్న వాళ్ళు ఈ డిపార్ట్మెంట్ రావాలా? అంటే దీనికి బేసికల్లీ అన్నిటికన్నా మన ఇంటెన్షన్స్ క్లియర్గా ఉండాలండి. అంటే మన మనసు ఎంత క్లియర్గా ఉంటే మనం అంత ఎత్తి ఎదగలం. అది పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, పొలిటికల్ డిపార్ట్మెంట్ కానివ్వండి. సో మనం ఎంతవరకు నిస్వార్థ భావంతోనో లేదంటే మ్యాక్సిమం మనం దేనికోసం వచ్చామో ఆ పని అయితే పూర్తి చేయాలి కదా. సో ఆ ఇంటెన్షన్తో ఎవరైతే చేస్తామో సో వాళ్ళకే అవకాశం కూడా దొరుకుతుంది. వాళ్ళకి అవకాశాలు వెతుక్కుంటూనే వస్తాయి. కేవలం డబ్బుతోనూ మరో దాంతోనూ దీన్ని కొనుక్కునే ప్రయత్నం అయితే చేయలేము. కె. సత్యనారాయణ గారు, ఈయన చరిత్ర మొత్తం చూస్తే ఈయన కెరియర్కి ఒక అపజయం తర్వాత విజయాల బాటి నడిపించింది. సాధారణంగా ఇంటర్మీడియట్లో కానీ 10th క్లాస్ ఫెయిల్ అయిపోతే ఇక నా జీవితం క్లోజ్ అని భావిస్తున్న ఈ తరంలో, ఈ కాలంలో ఆయన ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన, బాటనీలో ఫెయిల్ అయినా మరొకసారి ముందుకు వెళ్ళి ఎక్కడా వెనుదిరిగి చూడకుండా సివిల్ సాధించారు. సివిల్ సాధించడమే కాకుండా వేరే రాష్ట్రానికి వెళ్ళి ఒక మంచి ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నారు. కేవలం అందరికీ హానెస్ట్ ఆఫీసర్ కె. సత్యనారాయణ గారు అనుకుంటారు, కానీ యూపీలో అవుట్ స్టాండింగ్ ఆఫీసర్ అంటారు. అంటే ఏ డిపార్ట్మెంట్లోకి వెళ్ళినా ఎక్కడ పనిచేస్తే అక్కడ తన మార్క్ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఒక తెలుగు వ్యక్తి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెళ్ళి మంచి పేరు తెచ్చుకున్నారంటే అది ఆయనకే కాదు, తెలుగువారిగా, సాటి తెలుగువారిగా మనందరూ కూడా గర్వకారంగా భావిద్దాం. ఇది కె. సత్యనారాయణ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మురళీధర్ గారు. థ్యాంక్ యూ. ఇంకా మీ ఇద్దరు మాట్లాడారు కానీ మీకు టైం సరిపోదని నేను విడిచిపెట్టాల్సి వస్తుంది. లేదు, మళ్ళీ మాట్లాడదాం. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO Chinna Vasudev Reddy gartoni Muralidhar crime stories చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well. And I congratulate him, his boss also, for doing so well.